వీడియోలో వచ్చేసి మనము అరేస్ గురించి తెలుసుకోబోతున్నాము. సో అరేస్ లో ఏమేమి ఉంటాయి? ఫస్ట్, వై వి యూస్ అన్ అరే? అరే మనము ఎందుకు యూస్ చేయాలి? వాట్ ఈస్ అన్ అరే? అరే అంటే ఏంటి? వేస్ ఆఫ్ క్రియేటింగ్ అరే. సో అరేస్ ని ఎన్ని వేస్ లో క్రియేట్ చేయొచ్చు? అండ్ టైప్స్ ఆఫ్ అరే, అరే యొక్క టైప్స్ గురించి చూద్దాము. ఫస్ట్, వై వి యూస్ అరే? సో మనం అరేని ఎందుకు యూస్ చేయాలి? సో ఇక్కడ మనకు డెఫినేషన్ ఉంది. టు స్టోర్ మల్టిపుల్ వాల్యూస్ వి రిక్వైర్ మల్టిపుల్ వేరియబుల్స్. సో మనము వేరియబుల్స్ అనే కాన్సెప్ట్స్ ని ఆల్రెడీ చూసాము. సో వేరియబుల్స్ ఏం చేస్తాయి? ఒక వాల్యూ అనేది స్టోర్ చేసుకుంటుంది. సో మనము ఒక వాల్యూని స్టోర్ చేసుకోవాలంటే ఒక వేరియబుల్ ని క్రియేట్ చేసుకోవాలి. అలానే మల్టిపుల్ వాల్యూస్ ని స్టోర్ చేసుకోవాలి అంటే మల్టిపుల్ వేరియబుల్స్ ని క్రియేట్ చేసుకోవాలి. అండ్ టు హ్యాండిల్ దీస్ మల్టిపుల్ వేరియబుల్స్ ఇన్ ఏ ప్రోగ్రామ్ ఈస్ డిఫికల్ట్. సో మనకి అన్ని వేరియబుల్స్ అంటే మల్టిపుల్ వాల్యూస్ కి మల్టిపుల్ వేరియబుల్స్ తీసుకోవాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది కదా. సో ఈ ప్రాబ్లమ్ ని ఓవర్కమ్ చేసుకోవడానికి మనం అరేస్ అనే టాపిక్ ని క్రియేట్ చేసుకుంటాము. సో ఈ అరేస్ లో ఏంటంటే మల్టిపుల్ వాల్యూస్ ని తీసుకుంటుంది. సింగిల్ వేరియబుల్ లోనే మల్టిపుల్ వాల్యూస్ ని స్టోర్ చేసుకుంటుంది. సో దీన్ని నార్మల్ గా చూద్దాము. చక్కగా చూద్దాము ఎందుకు మనం అరేస్ అనే కాన్సెప్ట్ ని తీసుకోవాలో. సో ఇఫ్ సపోజ్ మనకి ఒక వేరియబుల్ ని క్రియేట్ చేసుకుంటున్నాం. సో ఒక వేరియబుల్ ని మనము క్రియేట్ చేసుకుంటాము. లైక్ ఇంట్ ఏ ఈక్వల్ టు 10. సో సెకండ్ వేరియబుల్ ని క్రియేట్ చేసుకోవాలి అంటే ఇంకొక వేరియబుల్ క్రియేట్ చేసుకుంటాం. అలానే మనము 10 వేరియబుల్స్ ని క్రియేట్ చేసుకోవాలి అంటే సో 10 టైమ్స్ వేరియబుల్ లో వాల్యూస్ అనేది స్టోర్ చేసుకుంటాము. ఏ ఈక్వల్ టు 10. నెక్స్ట్ ఇంట్ బి ఈక్వల్ టు 20. అలా మనము 10 వేరియబుల్స్ దాకా క్రియేట్ చేసుకుంటాం. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు 100 వేరియబుల్స్ కావాలి అంటే సో 100 వేరియబుల్స్ కావాలి అంటే 100 వేరియబుల్స్ క్రియేట్ చేసుకుంటాము. సో అలానే 1000 వేరియబుల్స్ కావాలంటే సో 1000 వేరియబుల్స్ క్రియేట్ చేసుకుంటామా? సో క్రియేట్ చేసుకోవచ్చు. ఒక ప్రోగ్రామ్ లో ఎన్ని వేరియబుల్స్ అంటే అన్ని వేరియబుల్స్ మనము క్రియేట్ చేసుకోవచ్చు. బట్ సో ఇన్ని వేరియబుల్స్ అండ్ ఇన్ని వాల్యూస్ మనకి చాలా అవుతాయి కదా. సో అలా మనము తీసుకుంటే చాలా డిఫికల్ట్ అవుతుంది అనమాట. సో ఈ కాన్సెప్ట్ ని ఓవర్కమ్ చేసుకోవడానికే మనము అరే కాన్సెప్ట్ అనేది తీసుకొచ్చాము. సో ఈ అరే కాన్సెప్ట్ లో ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఒక వేరియబుల్ ఉంటుంది. ఈ వేరియబుల్ లోనే మనకి మల్టిపుల్ వాల్యూస్ అనేవి స్టోర్ చేసుకోవచ్చు. ఎన్ని అంటే మనకు అన్ని ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. ఇలా మనకి సింగిల్ వేరియబుల్ లోనే. సో ఇది వచ్చేసి ఓన్లీ సింగిల్ వేరియబుల్. సో సింగిల్ వేరియబుల్ లోనే మల్టిపుల్ వాల్యూస్ అనేవి స్టోర్ చేసుకోవచ్చు అరేలో. సో ఇది వచ్చేసి మనము వై వి యూస్ అన్ అరే. సో ఇది వచ్చేసి మనకి వై వి యూస్ అరే. నెక్స్ట్ వన్ చూద్దాము. వాట్ ఈస్ అన్ అరే? సో అరే అంటే ఏంటి? సో అరే ఈస్ ఏ ఫిక్స్డ్ సైజ్ ఇండెక్స్డ్ కలెక్షన్ ఆఫ్ హోమోజీనియస్ ఎలిమెంట్స్. సో ఫిక్స్డ్ సైజ్డ్ అంటే ఏంటి? ఇప్పుడు మనము ఒక సైజ్ అనేది డిక్లేర్ చేస్తాం. సో 5 సైజ్ అనేది డిక్లేర్ చేస్తాం. ఆ 5 అనేది సైజ్ డిక్లేర్ చేస్తే 5 వాల్యూస్ మాత్రమే తీసుకోవాలి. సో 10 సైజ్ తీసుకుంటే 10 వాల్యూస్ మాత్రమే డిక్లేర్ చేసుకోవాలి. సో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు ఆ సైజ్ అనేది మనం చేంజ్ చేయడానికి ఉండదు. అండ్ నెక్స్ట్ ఇండెక్స్డ్ కలెక్షన్ అంటే ఏంటి? సో మనకి ఇండెక్స్ వాల్యూస్ అనేది ఉంటాయన్నమాట. సో మనం యాక్సెస్ చేసుకోవడానికి కానీ లేదు అంటే వాల్యూస్ ని మళ్ళీ స్టోర్ చేయాలి అన్నా కూడా ఈ ఇండెక్స్డ్ వాల్యూస్ తోటే మనము వాల్యూస్ అనేవి దాంట్లో స్టోర్ చేస్తాము. నెక్స్ట్ హోమోజీనియస్ ఎలిమెంట్స్ అంటే సేమ్ టైప్ అన్నమాట. సో ఇప్పుడు మనము ఒక వేరియబుల్ తీసుకున్నాం. ఇంట్ ఏ అనే వేరియబుల్ తీసుకున్నాం. అక్కడ ఇంట్ తీసుకున్నాం కదా. ఆ లోపల వాల్యూస్ అన్ని కూడా మనము ఇంటీజర్ వాల్యూస్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ మీరు క్యార్ టైప్ తీసుకుంటే క్యార్ టైప్ మాత్రమే కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. ఇలా హోమోజీనియస్ ఎలిమెంట్స్ అంటే సేమ్ డేటా టైప్ ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే మనము అందులో తీసుకోవాల్సి ఉంటుంది. లైక్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనం ప్రాపర్టీస్ లో ఉన్నాయి. సో ఆ టైంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో హియర్ వీ హ్యావ్ సమ్ ప్రాపర్టీస్ గివెన్ బిలో. సో ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసి అరే స్టోర్స్ ఓన్లీ హోమోజీనియస్ డేటా. సో ఓన్లీ హోమోజీనియస్ డేటా అంటే ఏంటి? సిమిలర్ టైప్ ఆఫ్ డేటా అన్నమాట. సో ఇంట్ కన్స్ట్రక్ట్ చేస్తే ఇంట్ మాత్రమే, ఫ్లోట్ కన్స్ట్రక్ట్ చేస్తే ఫ్లోట్ మాత్రమే, అండ్ క్యారెక్టర్ అంటే క్యారెక్టర్ వాల్యూస్ మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది కంప్లీట్ గా. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ప్రాపర్టీ. సో వీటిని నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసి ద సైజ్ ఆఫ్ ద అరే ఈస్ ఫిక్స్డ్ అండ్ మస్ట్ బి స్పెసిఫైడ్ అట్ ద టైమ్ ఆఫ్ డిక్లరేషన్ అండ్ కెనాట్ బి చేంజ్ డ్యూరింగ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. సో ఇక్కడ మనకి సైజ్ ఆఫ్ ది అరే ఇస్ ద ఫిక్స్డ్ వన్. సో అరే సైజ్ వచ్చేసి మనకు ఫిక్స్డ్ ఉంటుంది. అండ్ ఇది మనం ఎప్పుడు కన్స్ట్రక్ట్ చేస్తాము అంటే డిక్లరేషన్ చేసే అప్పుడు మాత్రము ఈ సైజ్ అనేది మనం ఇస్తాము. అండ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అయ్యే అప్పుడు మనకి ఈ వాల్యూ అనేది మనం చేంజ్ చేయలేము అండ్ చేంజ్ అవ్వదు. నెక్స్ట్
Elements in an array are stored in contiguous memory locations. The elements are placed one after another మెమరీ. సో ఇక్కడ ఏంటి అంటే మనం ఎప్పుడైతే వాల్యూస్ ఇస్తున్నామో ఆ వాల్యూస్ 1 by 1 అనేవి కాంటిగ్యూస్ గా మెమరీ లొకేషన్స్ లో స్టోర్ అవుతూ ఉంటాయి. సో అరే డిక్లరేషన్ ఇనిషియలైజేషన్ చేసిన తర్వాత ఈ ప్రాపర్టీస్ అన్నిటికీ కూడా నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. నెక్స్ట్ వన్ చూద్దాము. Arrays in C use zero-based indexing, meaning the first element of the array has an index of 0, the second element an index of 1 and so on. సో ఇక్కడ ఏంటి అంటే మనము ప్రీవియస్ గా మనము ఏ కాన్సెప్ట్ తీసుకున్నా కానీ ఇనిషియలైజేషన్ వాల్యూ ఏం కన్స్ట్రక్ట్ చేసుకుంటాము, ఇంట్ I ఈక్వల్ టు 1. సో అక్కడ మనం అలా కన్స్ట్రక్ట్ చేసుకున్నాం. బట్ ఈ అరేస్ కాన్సెప్ట్స్ లో ఏంటి అంటే మనకి ఇండెక్స్ వాల్యూ 0 నుంచి కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. అంటే ఇనిషియల్ వాల్యూ I ఈక్వల్ టు 0 నుంచి కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. సో ఇదే మనకి జీరో బేస్డ్ ఇండెక్సింగ్ అన్నమాట. నెక్స్ట్, టు యాక్సెస్ దిస్ అరే ఎలిమెంట్స్ వీ నీడ్ టు యూస్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఇండెక్సెస్. సో మనము అరే లో ఉన్న వాల్యూస్ ని మళ్ళీ మనం యాక్సెస్ చేసుకోవాలి అంటే రీడ్ చేసుకోవాలి అంటే ఇండెక్స్ వాల్యూస్ తో మనము రీడ్ చేసుకోవచ్చు. సో ఎందుకు అంటే విచ్ మేక్స్ అరే యాక్సెస్ వెరీ ఎఫిషియెంట్లీ. సో అంటే చాలా నీట్ గా అండ్ క్లియర్ గా మనకి ఏ అరే యాక్సెస్ ని తీసుకోవచ్చు అనమాట. అండ్ ఈజీగా కాన్సెప్ట్ కూడా మనకి అర్థమవుతుంది ఈ ఇండెక్స్ కాన్సెప్ట్స్ కూడా. సో ఇవి వచ్చేసి మనకి ప్రాపర్టీస్. నెక్స్ట్, వేస్ ఆఫ్ క్రియేటింగ్ అరేస్. సో ఇక్కడ మనకి 2 వేస్ ఆఫ్ క్రియేటింగ్ అరేస్ ఉంది. ఒకటి వచ్చేసి అరే డిక్లరేషన్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి అరే ఇనిషియలైజేషన్. సో ఈ అరే డిక్లరేషన్ ఏంటో చూద్దాం ఫస్ట్. సో ఇక్కడ ఏంటి అంటే అరే డిక్లరేషన్ లో మనము అరేస్ అనేవి డిక్లేర్ చేసుకోవాలి. వీ హ్యావ్ టు డిక్లేర్ ద అరే లైక్ ఎనీ అదర్ వేరియబుల్ బిఫోర్ యూజింగ్ ఇట్. సో మనము వేరియబుల్స్ కాన్సెప్ట్స్ ని ఎలా యూజ్ చేసుకుంటున్నాము, వాల్యూస్ ఇనిషియలైజేషన్ చేయకముందే వేరియబుల్స్ అనేవి క్రియేట్ చేసుకొని ఆ తర్వాత మనము వాల్యూస్ అనేవి చేసుకుంటాం. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఫస్ట్ వాల్యూస్ మనం ఇవ్వక ముందే డిక్లరేషన్ అనేది వేరియబుల్స్ కాన్సెప్ట్స్ తో యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్, వీ క్యాన్ డిక్లేర్ అన్ అరే బై స్పెసిఫైయింగ్ ఇట్స్ నేమ్, ద టైప్ ఆఫ్ ఇట్స్ ఎలిమెంట్స్ అండ్ ద సైజ్ ఆఫ్ ఇట్స్ డైమెన్షన్స్. సో ఇక్కడ మనం ఎలా డిక్లేర్ చేసుకోవాలని చెప్తుంది, నేమ్ తో, డేటా టైప్, అరే నేమ్ అండ్ ఎన్ని సైజ్ డైమెన్షన్స్ ఉంటున్నాయని మనం డిక్లేర్ చేసుకోవాలి. నెక్స్ట్, వెన్ వి డిక్లేర్ అన్ అరే ఇన్ సైజ్, ద కంపైలర్ అలోకేట్స్ ద మెమరీ బ్లాక్ ఆఫ్ ది స్పెసిఫైడ్ సైజ్ టు ద అరే నేమ్. సో ఇక్కడ ఏంటి అంటే మనకి ఎంత సైజ్ ఇస్తున్నామో ఆ సైజ్ అనేది మెమరీ బ్లాక్ లో అలోకేట్ చేసుకుంటుంది కంపైలర్. సో అదేంటో చూద్దాం. ఇక్కడ సింటాక్స్ చూడండి, డేటా టైప్, అరే నేమ్ ఆఫ్ అరే సైజ్. సో దీని ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. సో ఇక్కడ మనకి అరే డిక్లరేషన్ సింటాక్స్ ఏంటి, సో అరే డిక్లరేషన్ సింటాక్స్ వచ్చేసి డేటా టైప్, అరే నేమ్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకి అరే సైజ్. సో ఇక్కడ మనము ఇది వేరియబుల్ లా కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి టైప్ ఆఫ్ డేటా. సో దీని ఎగ్జాంపుల్ నార్మల్ గా అంటే ఇది వచ్చేసి ఇంట్, ఫ్లోట్, క్యార్ ఏవైనా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ వేరియబుల్ నేమ్స్ అనమాట. సో ఏ కానీ బి కానీ ఏదైనా మనం కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు సైజ్ అనమాట. సో ఇక్కడ మనం 5 అనేది కన్స్ట్రక్ట్ చేసుకున్నాను. ఈ సైజ్ వచ్చేసి మనకి ఫిక్స్డ్. సో ఇక్కడ మనం డిక్లరేషన్ ఎలా చేసుకుంటాము సింటాక్స్ చూసాము, అదే విధంగా ఎగ్జాంపుల్ చూద్దాము. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇంట్ ఏ ఆఫ్ 5. సో ఇది వచ్చేసి మనకి డిక్లరేషన్. సో ఇది ఇంటర్నల్ గా మెమొరీ ఎలా అలొకేట్ చేసుకుంటుంది అంటే, సో 5 అంటే 5 తీసుకుంటుంది, మెమొరీ అనేది ఇలా అలొకేట్ చేసుకుంటుంది. 1 2 3 4 5 ఇలా మనకు 5 అనేది అలొకేట్ చేసుకుంటుంది. అండ్ మనము ప్రాపర్టీస్ కూడా చూసాం కదా. సో ప్రాపర్టీస్ లో ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి, అరే స్టోర్స్ ఓన్లీ హోమోజీనియస్ టైప్ ఆఫ్ డేటా, అంటే సిమిలర్ టైప్ ఆఫ్ డేటా. సో ఇక్కడ వచ్చేసి మనము ఇంట్ తీసుకున్నాం. సో ఇది ఇనిషియలైజేషన్ పార్ట్ అన్నమాట. సో తర్వాత చూపిస్తాను. సో సెకండ్ వన్ ఏంటి మనకి, అరే స్టోర్స్ ఫిక్స్డ్, ద సైజ్ ఆఫ్ ద అరే ఈస్ ఫిక్స్డ్. అండ్ అది మనకి ఎప్పుడు తీసుకుంటాము, డిక్లరేషన్ పార్ట్ లో తీసుకుంటాము. సో ఈ సైజ్ ఆఫ్ ది అరే అనేది మనం ఇప్పుడు డిక్లరేషన్ పార్ట్ లోనే తీసుకున్నాము. అండ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అప్పుడు కూడా మనకు అది చేంజ్ అవ్వదు. నెక్స్ట్, అరే వచ్చేసి మనకు జీరో బేస్డ్ ఇండెక్స్డ్ ఎలిమెంట్స్. సో ఇక్కడ మనకి జీరో బేస్డ్ ఇండెక్స్డ్ అంటే ఏంటి, స్టార్టింగ్ నుంచి మనకి 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎక్కడైనా మనకి వాల్యూస్ 1 నుంచి స్టార్ట్ అవుతాయి, బట్ అరేస్ లో వచ్చేసి 0 నుంచి మనకి స్టార్ట్ అవుతాయి. సో ఇది వచ్చేసి మనకి వేరియబుల్ ఏ కదా. సో మనం వాల్యూస్ ఏం స్పెసిఫై చేయలేదు. ఇక్కడ మనకి 0 1 2 3 4 5. సో మన ఎలిమెంట్స్ వచ్చేసి మనకి 5 ఉంటాయి. సో సైజ్ 5 ఇచ్చాం కదా, ఎలిమెంట్స్ వచ్చేసి మనకి 5 ఉంటాయి. 0 నుంచి స్టార్ట్ చేసుకుంటుంది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి స్టార్టింగ్ వాల్యూ, ఇది మనకి స్టార్టింగ్ వాల్యూ. అండ్ ఇది వచ్చేసి మనకి ఎండింగ్ వాల్యూ. అండ్ ఈ ఎండింగ్ వాల్యూ వచ్చేసి మనకి అరే లెంత్ -1 ఉంటుంది. అరే లెంత్ -1. సో అరే లెంత్ ఎంత మనకి 5.
5 minus 1 4. సో మనకి ఇండెక్స్ వాల్యూ లాస్ట్ వన్ 4 ఉందా? సో ఇండెక్స్ ఈక్వల్ టు లాస్ట్ ఇండెక్స్ ఈక్వల్ టు అరే లెంత్ -1. సో ఇది వచ్చేసి మనకి ఫార్ములా అన్నమాట. సో ఇలా మనకి వాల్యూస్ అనేవి డిక్లరేషన్ ఇచ్చినప్పుడు మనకి ఇలా మెమొరీ ఇంటర్నల్ గా ఇలా క్రియేట్ చేసుకొని ఉంటుంది. నెక్స్ట్ వాల్యూస్ ఇచ్చినప్పుడు మనకి దీంట్లో స్టోర్ అవుతాయి అన్నమాట. సో అరే ఇనిషియలైజేషన్ చూద్దాము. సో ఇది డిక్లరేషన్. నెక్స్ట్ అరే ఇనిషియలైజేషన్ చూద్దాము. సో ఇక్కడ చూడండి, ఇనిషియలైజేషన్ ఇన్ సి ఈస్ ద ప్రాసెస్ టు అసైన్ సమ్ ఇనిషియల్ వాల్యూ టు ద వేరియబుల్. సో ఇక్కడ ఏమవుతుంది, వేరియబుల్ కి ఇనిషియల్ వాల్యూ అనేది అసైన్ చేస్తే అరే ఇనిషియలైజేషన్ అవుతుంది. నెక్స్ట్ వెన్ ద అరే ఈస్ డిక్లేర్డ్ allocated memory, the elements of the array contain some garbage value, so we need to initialize the array to some meaningful value. సో ఇక్కడ ఏమంటున్నారు, మనము డిక్లరేషన్ ఇచ్చాం. సో డిక్లరేషన్ ఇచ్చినప్పుడు ఏదైతే ఉందో ఒక మెమొరీ అనేది అలొకేట్ చేసుకుంటుంది కదా, అక్కడ మనము ఏం వాల్యూస్ ఇవ్వకపోతే ఆటోమేటిక్ గా గార్బేజ్ అనేది కొంచెం వాల్యూ అనేది క్రియేట్ చేసుకుంటుంది. సో అక్కడ మనకి ఏ వాల్యూస్ ఉంటాయో మనకు తెలియదు. సో ఆ గార్బేజ్ వాల్యూ స్టోర్ చేసుకోక ముందే మనము ఈ వాల్యూస్ అనేది డిక్లరేషన్ కి ఇచ్చేసేయాలన్నమాట. సో అప్పుడైతే మనకి మీనింగ్ఫుల్ వాల్యూగా ఉంటుంది. సో నెక్స్ట్ సింటాక్స్ చూడండి, డేటా టైప్ అరే నేమ్ ఆఫ్ సైజ్ ఈక్వల్ టు వాల్యూ 1 వాల్యూ 2 వాల్యూ 1. సో ప్రీవియస్ గా మనం డిక్లరేషన్ ఇచ్చాం కదా, సేమ్ అదే సింటాక్స్, బట్ దానికి వాల్యూస్ మనం కన్స్ట్రక్ట్ చేస్తే అరే ఇనిషియలైజేషన్ అవుతుంది. సో ఇది చూద్దాము. సో విత్ బ్లాక్ లో ఎలా క్రియేట్ అవుతుంది, వాల్యూస్ ఎలా ఇనిషియలైజ్ చేసుకుంటుందో చూద్దాం. సో ఇది వచ్చేసి మనకి డిక్లరేషన్. సో ఇక్కడ నేను కింద ఇనిషియలైజేషన్ రాస్తాను. సో ఇనిషియలైజేషన్ కి సింటాక్స్ ఏంటి, మనకి డేటా టైప్ అరే నేమ్, నెక్స్ట్ అరే సైజ్ ఈక్వల్ టు, ఇక్కడ మనకు వాల్యూస్ ఉంటాయి, వాల్యూ 1 వాల్యూ 2 వాల్యూ n, లాస్ట్ సెమీకోలన్. సో ఇక్కడ వచ్చేసి నేను ప్రీవియస్ గా మనం ఇచ్చాం కదా, సేమ్ అదే ఇస్తున్నాను. సో 5 సైజ్, ఇక్కడ నేను వాల్యూస్ అనేవి ఇస్తున్నాను 10 20 30 40 50. ఇలా నేను 5 వాల్యూస్ అని ఇచ్చాను. సో ప్రీవియస్ గా మనం డిక్లరేషన్ చేసినప్పుడు ఇలా అవుతాయా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనం ఒక ప్రాపర్టీ కూడా చూసాము. సో ఇక్కడ మనకి కంటిగ్యూస్ మెమరీ లొకేషన్స్ లా స్టోర్ అవుతాయి. సో ఈ వాల్యూస్ ఏవైతే ఇచ్చామో వెంటనే స్టోర్ అవుతాయి. సో ఫస్ట్ 1 స్టోర్ అవుతుంది, ఆ తర్వాత 20 స్టోర్ అవుతుంది, తర్వాత 30, తర్వాత 40 అండ్ లాస్ట్ మనకి 50. సో ఇలా మనకి కాంటిగ్యూస్ మెమరీ లొకేషన్ లో స్టోర్ అవుతుంది అన్నమాట. అంటే ఏంటి, 1 ఆఫ్టర్ 1 అనదర్, మనం ఏవైతే వాల్యూస్ ఇస్తున్నామో అవి డైరెక్ట్ గా స్టోర్ అయిపోతాయి. ఇలా మనకు ఇనిషియలైజేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఇనిషియలైజేషన్ కంప్లీట్ అయింది కదా. నెక్స్ట్ వన్, టైప్ ఆఫ్ అరేస్. సో మనకు వచ్చేసి ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ అరేస్ ఉంటాయి. ఫస్ట్ 1 డైమెన్షనల్ అరే 1D అరే అనొచ్చు, అండ్ మల్టీ డైమెన్షనల్ అరే దాన్ని మనము 2D అరే అనొచ్చు. సో ఫస్ట్ 1 డైమెన్షనల్ అరే చూద్దాము. 1 డైమెన్షనల్ అరే. సో ఏ 1 డైమెన్షనల్ అరే ఇస్ ఏ సింపుల్ లీనియర్ అరే దట్ స్టోర్స్ ఏ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ ది సేమ్ డేటా టైప్. సో ఇది వచ్చేసి మనకి సింపుల్ లీనియర్ అరే, అంటే మనకి 1 డైమెన్షనల్ అరే అంటే సింగిల్ రో లోనే మనకి వాల్యూస్ అనేవి రిప్రజెంట్ చేసుకోవాలి. సో ఇందాక మనం ఇనిషియలైజేషన్ చూసాం కదా, సో కంప్లీట్ గా 1 డైమెన్షనల్ అరే అనేవి అన్ని ఇలానే ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ మనకి సింటాక్స్ వచ్చేసి టైప్ అంటే డేటా టైప్ అరే నేమ్ ఆఫ్ సైజ్. సో సేమ్ మనము డిక్లరేషన్ ఇనిషియలైజేషన్ చూసాం కదా, ఆ ఫార్మాట్ మనకి 1 డైమెన్షనల్ అరే అనేది ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను, ఇంట్ నెంబర్ ఆఫ్ 5. ఇది వచ్చేసి మనకి సింటాక్స్ అండ్ విత్ ఎగ్జాంపుల్. సో దీన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాము ఫార్మాట్ లో. టేక్ ఏ న్యూ ఫైల్, న్యూ సోర్స్ ఫైల్. అండ్ వన్ మోర్ థింగ్, మనము వాల్యూస్ ఎలా యాక్సెస్ చేయాలో చూడలేదు కదా, ఈ ఎగ్జాంపుల్ లోనే నేను చూపించేస్తాను. యాష్ ఇంక్లూడ్ stdio.h. సో ఇవన్నీ కూడా మనకి 1D అరేవి ఎగ్జాంపుల్స్, అంటే ఫార్మాట్ ఎలా యాక్సెస్ చేసుకోవాలి, వాల్యూస్ ఎలా ఇనిషియలైజేషన్ చేసుకోవాలి, డిక్లరేషన్ పార్ట్ ఎలా చేస్తాము, ఇనిషియలైజేషన్ పార్ట్ ఎలా చేస్తాము, అవన్నీ దీంట్లో చూద్దాము. ఇంట్ మెయిన్. సో ఫస్ట్ మనము డిక్లరేషన్ పార్ట్, ఇంట్ a ఆఫ్ 5 సైజ్ అనేది నేను ఇస్తున్నాను. సో ఇలా డిక్లేర్ చేసుకున్నాను. సో మనం ప్రింట్ చేస్తే ఎలా చేస్తాము, సో ప్రింట్ఎఫ్ %d, a ఆఫ్ 0. సో ఇక్కడ మనకి ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, 5 వాల్యూస్ ఉన్నాయి. అంటే లాస్ట్ ఇండెక్స్ వచ్చేసి 4. సో ఇంటర్నల్ గా మనకి ఏమైనా వాల్యూస్ ఇచ్చామా, ఇనిషియలైజేషన్ ఇచ్చామా, లేదు. సో ఇక్కడ మనకు డిఫాల్ట్ గా కంపైలరే గార్బేజ్ వాల్యూస్ అనేవి ఇస్తాయి. సో ఇక్కడ మనకు a ఆఫ్ 0. సో ఇది వచ్చేసి మనకి యాక్సెసింగ్ అన్నమాట. సో ఫస్ట్ ఎలిమెంట్ ని యాక్సెస్ చేయాలి అంటే a ఆఫ్ 0. సో మనకి ఫస్ట్ ఇండెక్స్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది కదా, సో ఇది మనకి ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్ a ఆఫ్ 1. అలా మనకి అప్ టు 4 వాల్యూస్ మనం ఇలా చేసుకోవచ్చు.
అండ్ ఇక్కడ మనము ఇంటి ఇచ్చాం కదా, రిటర్న్ టైప్ వచ్చేసి 0. సో సేవ్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాము. సో ఇది వచ్చేసి మనకి అరేస్ డాట్ సి ఎక్స్టెన్షన్. సేవ్, ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. సో ఇక్కడ ఏం వాల్యూ వస్తుంది? 0 వాల్యూ. సో ఇంటర్నల్ గా మనకి ఏమి ఇవ్వకపోతే ఇలా గార్బేజ్ వాల్యూ అనేది వస్తాయి. సో ఇది వచ్చేసి మనకు డిక్లరేషన్, అరే డిక్లరేషన్. నెక్స్ట్ ఇనిషియలైజేషన్ చూద్దాము. ఇంట్ a of 5 ఈక్వల్ టు, సో వాల్యూస్ ఇన్సర్ట్ చేయడం 10, 20, 30, 40, 50. సో 5 వాల్యూస్ ఇన్సర్ట్ చేశాను. సో 5 ఇక్కడ మనం సైజ్ 5 ఇస్తే 5 ఇన్సర్ట్ చేయాలి. నెక్స్ట్ ఈ వాల్యూస్ ని మనము తీసుకుందాం. ప్రింట్ఎఫ్ ఆఫ్ %d, a of 0. సో ఇక్కడ వచ్చేసి a of 0 కాకుండా a of 3 తీసుకున్నాను. అంటే మనకి 0, 1, 2, 3 4th ఎలిమెంట్ అన్నమాట. రిటర్న్ 0. సో 4th ఎలిమెంట్ అంటే మనకు వాల్యూ ఎంత ఉంది? 40. సో 40 వస్తుందా లేదా చూద్దాము. ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. 40 వచ్చిందా? సో ఇలా మనకు యాక్సెసింగ్ అనేవి చేసుకోవచ్చు. సో యాక్సెసింగ్ మనం ఇలా చేసుకుంటున్నాము. బట్ వాల్యూస్ ఎలా ఇన్సర్ట్ చేయాలి? సో ఈ ఫార్మాట్ కాకుండా మనకి ఇంకా కొన్ని ఫార్మాట్స్ కూడా ఉన్నాయి. సో ఆ ఫార్మాట్స్ కూడా చూద్దాము. సో దీంట్లో మీకు ఏది ఈజీగా అనిపిస్తే అది యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఇనిషియలైజేషన్, అదే ఇనిషియలైజేషన్. నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ డిక్లేర్ చేసుకొని ఆ తర్వాత వాల్యూస్ ఎలా ఇనిషియలైజేషన్ చేసుకోవాలి అనేది ఇక్కడ నేను ఫస్ట్ డిక్లేర్ చేసుకుంటున్నాను. a of 5. ఇక్కడ నేనేమి వాల్యూస్ తీసుకోవట్లేదు. సో తర్వాత మీరు వాల్యూస్ అనేవి ఇన్సర్ట్ చేసుకోవాలి అంటే ఇలా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. a of 0 ఈక్వల్ టు 10, a of 1 ఈక్వల్ టు 20, నెక్స్ట్ a of 2 ఈక్వల్ టు 30, నెక్స్ట్ a of 3 ఈక్వల్ టు 40, నెక్స్ట్ a of 4 ఈక్వల్ టు 50. సో ఇలా మనము వాల్యూస్ అనేవి ఫస్ట్ డిక్లేర్ చేసుకొని ఇలా ఇవ్వచ్చు అనమాట. నెక్స్ట్ మనం ప్రింట్ చేసుకున్నప్పుడు చూడండి, ప్రింట్ఎఫ్ ఆఫ్ %d, సో 4th వాల్యూ యాక్సెస్ చేయాలనుకుంటున్నాను. a of 4. సేవ్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాము. కంపైల్ అండ్ రన్. సో a of 4 వాల్యూ మనకి ఎంత ఉంది? 5th వాల్యూ 50 ఉందా? సో ఇలా మనకు ఫస్ట్ డిక్లేర్ చేసుకొని ఆ తర్వాత వాల్యూస్ ఇనిషియలైజేషన్ కూడా చేసుకోవచ్చు. ఒక్కొక్కటి వాల్యూ అనేది ఇన్సర్ట్ అవుతుంది. సో ఇది వచ్చేసి ఒక వే, డిక్లరేషన్ అండ్ దెన్ ఇన్సర్టింగ్ వాల్యూస్. డిక్లరేషన్ తర్వాత వాల్యూస్ ని ఇన్సర్ట్ చేయడం. నెక్స్ట్ ఇంకొక వే కూడా ఉంది. సో మనం అరే ఇనిషియలైజేషన్ ఎలా చేస్తున్నాము? డేటా టైప్ అరే నేమ్ ఆఫ్ సైజ్ ఈక్వల్ టు వాల్యూస్ 1, వాల్యూస్ 2 అలా తీసుకుంటున్నాం. సో అలా కాకుండా ఈ వేలో కూడా మనం వాల్యూస్ అనేవి తీసుకోవచ్చు. ఇంట్ ఏ, సో ఇక్కడ మనకి డేటా టైప్ అరే నేమ్, ఇది వచ్చేసి అరే సైజా. ఇక్కడ మనము అరే సైజ్ తీసుకోకుండా కూడా మనం తీసుకోవచ్చు. ఇక్కడ మనము 5 వాల్యూస్ ఇస్తున్నామా, ఈ 5 వాల్యూస్ ఉన్నాయని చెప్పేసి ఆటోమేటిక్ గా కంపైలర్ తీసుకుంటుంది. ఇలా కూడా మనం తీసుకోవచ్చు. సో ప్రింట్ చేసి చూద్దాం వస్తున్నాయా లేదా. ప్రింట్ఎఫ్ ఆఫ్ %d, a of 4. ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. చూడండి 50 వచ్చిందా a of 4. సో ఇలా మనము వితౌట్ సైజ్ కూడా తీసుకోవచ్చు. సో ఈ కాన్సెప్ట్ వచ్చేసి ఏంటి? అరే ఇనిషియలైజేషన్ వితౌట్ సైజ్ ఆర్ వితౌట్ డైమెన్షన్. సో ఇలా కూడా మనము తీసుకోవచ్చు. సో ఏవే మీకు ఈజీగా అనిపిస్తే అవే కన్స్ట్రక్ట్ చేయొచ్చు. సో ఇది వచ్చేసి 1 డైమెన్షనల్ అరేకి ఇలా మనము తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రోగ్రామ్స్ చూద్దాము. సో 1 డైమెన్షనల్ అరే ఇది. నెక్స్ట్ ప్రోగ్రామ్స్ చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ ప్రోగ్రామ్ చూడండి, రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ ద వాల్యూస్ ఫ్రమ్ అన్ అరే. సో ఫస్ట్ క్వశ్చన్ లో ఏముంది? ఫస్ట్ కొన్ని ఎలిమెంట్స్ ఇచ్చి ఆ ఎలిమెంట్స్ మనం ప్రింట్ చేయాలని ఉంది. సో చూద్దాము. టైప్ ఏ న్యూ ఫైల్, న్యూ సోర్స్ ఫైల్ #include stdio.h మెయిన్ ఫంక్షన్. సో మనకి ఇందులో 1D అరేలో 1 డైమెన్షనల్ అరేలో డిఫరెంట్ ఫార్మాట్స్ ఉన్నాయి కదా. మీకు ఏ ఫార్మాట్స్ కావాలంటే ఆ ఫార్మాట్స్ యూజ్ చేసుకోవచ్చు. సో నేను వచ్చేసి ఈ ఫార్మాట్ యూజ్ చేస్తున్నా. లాస్ట్ ఫార్మాట్ చెప్పాను కదా, ఆ ఫార్మాట్. సో ఇక్కడ మనము ఎన్ని నెంబర్ ఆఫ్ వాల్యూస్ కావాలంటే అన్ని నెంబర్ ఆఫ్ వాల్యూస్ అనేవి ఇవ్వచ్చు. 10, 20, 30, 40, 50. సో ఇక్కడ ఏంటంటే ఏవైతే వాల్యూస్ ఉన్నాయో ఈ వాల్యూస్ మనము ప్రింట్ చేయాలనుకుంటున్నాం. సో నార్మల్ గా యాక్సెసింగ్ కి ఎలా యూజ్ చేస్తాం? a of 0 అని యూజ్ చేస్తాము. సో ఇక్కడ అలా యూజ్ చేయొచ్చా? చూడండి, ప్రింట్ఎఫ్ %d, a of 0. సో ఇది ఫస్ట్ ఎలిమెంట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ a of 1, ప్రింట్ఎఫ్ %d /n, a of 1. సో ఇలానే మిగతా 3 ఎలిమెంట్స్ కూడా చేద్దాం. సో ఇది వచ్చేసి a of 2. నెక్స్ట్
ఏ ఆఫ్ 3, సో ఇది వచ్చేసి ఏ ఆఫ్ 4. సో మనకి 5 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, అంటే లాస్ట్ ఇండెక్స్ 5 - 1 4. సో చూడండి మనకు అన్ని ఎలిమెంట్స్ ప్రింట్ అవుతాయా లేదా, ఫస్ట్ సేవ్ చేసి ఆ తర్వాత ఎగ్జిక్యూట్ చేద్దాము. సో ఇది వచ్చేసి అరేలో 1D కదా, 1D ఫస్ట్ ప్రోగ్రామ్ డాట్ సి ఎక్స్టెన్షన్ సేవ్. సో ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. సో ఇక్కడ మనకి ఎర్రర్ వచ్చింది. ఓకే, సో మనం మెయిన్ ఫంక్షన్ దగ్గర బ్రేసెస్ ఇవ్వలేదు. సో ఇలా రెక్టిఫై చేసుకోవచ్చు. మనకి సెకండ్ లైన్ లోనే ఎర్రర్ చూపిస్తుంది అండ్ 9th కాలమ్ లో. సో ఇలా చూసుకోండి, 1 2 3 4 5 6 7 8 9. సో 9th దగ్గర మనకి ఎర్రర్ ఉన్నట్టు చూపిస్తుంది. ఇలా మనం చూసుకోవాలి. అండ్ ఇక్కడ మనకి ఫ్లవర్ బ్రేసెసా లేదంటే ఇవన్నీ ఏవైనా ఎక్స్పెక్టెడా అని చెప్పేసి చూపిస్తుంది. అలా మనం చూసి రెక్టిఫై చేసుకోవాలి. సో మళ్ళీ సేవ్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. సో చూడండి 10 20 30 40 అండ్ 50 వాల్యూస్ ప్రింట్ అయ్యాయా. సో వాల్యూస్ అనేవి మనకి ప్రింట్ అయ్యాయి. బట్ ఇది డెవలపర్ చేసే విధానమా? నో. సో ఇలా ఎప్పుడు కూడా ఏ డెవలపర్ కూడా చేయడు. సో ఇలా చేసిరనుకోండి మీరు ఇంటర్వ్యూలో, సో పర్సన్ ని వెంటనే గెట్అవుట్ అంటారు. సో ఎప్పుడు కూడా ఇలా చేయకూడదు. సో ఇది ఎలా చేయాలంటే, సో ఇది తీసేస్తున్నాను. సో వాల్యూస్ అన్ని ఇచ్చేసామా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనము ఫర్ లూప్ తో లూపింగ్ కాన్సెప్ట్స్ ఉంది కదా. సో లూపింగ్ కాన్సెప్ట్స్ ఎందుకు ఉంది? సో 1 నుంచి 10 ఎలిమెంట్స్ దాకా ప్రింట్ చేయడానికి మనకి లూపింగ్ కాన్సెప్ట్స్ అనేవి ఉన్నాయి. సో అది మనకి ఈజీ చేస్తుంది. ఫర్ ఇంట్, సో లూపింగ్ స్టేట్మెంట్స్ లో మనము ఇంట్ యూస్ చేయకూడదు కదా, డిక్లరేషన్ పార్ట్ ముందే ఇచ్చేసేయండి, ఇంట్ ఐ. నెక్స్ట్ ఇక్కడ మనకు అరేస్ కాన్సెప్ట్స్ లో 0 బేస్డ్ ఇండెక్స్డ్ ఉంది కాబట్టి మనము ఐ ఈక్వల్ టు 0 అని కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. సో అదే మనకి మిగతా దాంట్లలో ఐ ఈక్వల్ టు 1 నుంచి కన్స్ట్రక్ట్ చేస్తాం. ఇది వచ్చేసి మనకి అరే 0 బేస్డ్ కాబట్టి 0 నుంచి తీసుకుంటాను కాబట్టి ఐ ఈక్వల్ టు 0 అనేది తీసుకున్నాను. నెక్స్ట్ ఐ లెస్ దాన్ ఈక్వల్ టు, సో ఇక్కడ వచ్చేసి మనకి లాస్ట్ ఇండెక్స్ ఏ వాల్యూ ఉంది? 4 తీసుకోండి, ఐ ప్లస్ ప్లస్. సో ఇక్కడ వచ్చేసి మనం వాల్యూస్ అనేవి ప్రింట్ చేయాలి. ప్రింట్ ఎఫ్ పర్సెంటైల్ డి. సో నెక్స్ట్ లైన్ లో రావాలంటే స్లాష్ అని ప్రింట్ చేయండి, కామా. ఇక్కడ మనకి ఏ వాల్యూస్? ఐ వాల్యూసా? సో ఏ ఆఫ్ ఐ. ఇక్కడ మనకు వాల్యూస్ అన్ని ప్రింట్ అయిపోతాయి. సేవ్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. ఇక్కడ చూడండి వాల్యూస్ వచ్చాయా. సో ఇలా మనము వాల్యూస్ అనేవి ప్రింట్ చేస్తాము. సో ప్రీవియస్ గా ఏదైతే ప్రోగ్రామ్ చేసామో అది ప్రోగ్రామ్ చేయడం కరెక్ట్ కాదు. ఓకేనా, ఈ వే అనేది మనం కన్స్ట్రక్ట్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసి ఐ లెస్ దాన్ ఈక్వల్ టు 4 ఉంది. సో ఇలా కాకుండా కూడా 4 కాకుండా మీరు లాస్ట్ ఇండెక్స్ పొజిషన్ కాకుండా డైరెక్ట్ లెంత్ కూడా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. సో అప్పుడు వచ్చేసి ఈక్వల్ టు తీసుకోకూడదు, ఈక్వల్ టు తీసుకోకుండా లెస్ దాన్ 5. సో ఇలా కూడా తీసుకోవచ్చు మనం. సో ఇలా తీసుకున్న మనకి సేమ్ అవుట్పుట్ వస్తుంది. సో సేమ్ అవుట్పుట్ వచ్చిందా. సో 1 వే అది అండ్ 1 వే ఇది. ఇఫ్ ఎప్పుడైతే మీరు ఇండెక్స్ పొజిషన్ తీసుకుంటారో లెస్ దాన్ ఈక్వల్ టు కన్స్ట్రక్ట్ చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇండెక్స్ పొజిషన్ తీసుకోకపోతే ఈక్వల్ టు కన్స్ట్రక్ట్ చేయకుండా డైరెక్ట్ మనం సైజ్ అనేది అక్కడ ఇవ్వాలి. అంటే లెంత్ వచ్చేసి డైరెక్ట్ గా అక్కడ మనము ఇవ్వాలి. సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సో సెకండ్ క్వశ్చన్ ఏంటి? రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ ఈవెన్ ఎలిమెంట్స్ ఫ్రమ్ అన్ అరే. సో ఇందాక మనకి కొన్ని ఎలిమెంట్స్ ఇచ్చాం 1 2 3 4 5 అని చెప్పేసి. ఆ 1 2 3 4 5 నుంచి ఈవెన్ ఎలిమెంట్స్ అనేవి మనకు ప్రింట్ అవ్వాలి. సో 1 2 3 4 5 నుంచి ఈవెన్ ఎలిమెంట్స్ అంటే ఏంటి? 2 and 4 ఆర్ ద ఈవెన్ ఎలిమెంట్స్, రిమైనింగ్ ఆడ్ ఎలిమెంట్స్ అన్నమాట. ఆ ఈవెన్ ఎలిమెంట్స్ ని మనము ప్రింట్ చేయాలి. సో ఇది ఎలా ప్రింట్ చేయాలో చూద్దాము. టేక్ ఏ న్యూ ఫైల్, న్యూ సోర్స్ ఫైల్, hash include stdio.h. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్. సో ఇక్కడ నేను కొన్ని ఎలిమెంట్స్ అనేవి ఇస్తున్నాను. ఇంట్ ఏ ఈక్వల్ టు, సో విత్ ఇన్ దిస్ మనం ఇవ్వాలి. సో నేను ఓన్లీ 1 2 3 5 కాకుండా మిగతా కొన్ని ఎలిమెంట్స్ అనేవి ఇస్తున్నాను. 5 3 6 2 8 7 9 2 7 and 0. సో ఇక్కడ నేను ఎన్ని ఎలిమెంట్స్ ఇచ్చాను? 1 2 3 4 5 6 7 8 9 10 ఎలిమెంట్స్ ఇచ్చాను. సో ఇక్కడ మీరు లెంత్ వచ్చేసి ఎంత కన్స్ట్రక్ట్ చేయాలి? లెంత్ ఈక్వల్ టు 10 అని కన్స్ట్రక్ట్ చేయాలి. అండ్ ఇది డిక్లేర్ కూడా చేసుకోవాలి, ఇంట్ లెంత్ ఈక్వల్ టు 10. నెక్స్ట్ లూపింగ్ కాన్సెప్ట్స్ కన్స్ట్రక్ట్ చేయాలి. ఫర్, సో ఇంట్ ఐ అనేది ముందే డిక్లేర్ చేసుకోవాలి. ఇంట్ ఐ ఫర్ ఐ ఈక్వల్ టు 0 నుంచి స్టార్ట్ అవుతుందా? సో 0. ఐ లెస్ దాన్ ఈక్వల్ టు, సో ఇక్కడ మనకి లెంత్ ఉంది
సో ఈక్వల్ టు యూస్ చేసినప్పుడు లెంత్ -1 తీసుకోవాలి. సో ఇందాక మనం తీసుకున్నాం 5 ఎలిమెంట్స్ ఉంటే 4 తీసుకున్నాం అంటే 5 - 1. సో ఇఫ్ ఈక్వల్ టు కన్సిడర్ చేయకపోతే డైరెక్ట్ లెంత్ కన్సిడర్ చేసాం అంటే 5 కన్సిడర్ చేసాము. సో ఇక్కడ వచ్చేసి ఈక్వల్ టు కన్సిడర్ చేస్తే లెంత్ -1 కన్సిడర్ చేయాలి. సెమికోలన్ I ప్లస్. నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఈవెన్ ఎలిమెంట్స్ కన్సిడర్ చేస్తున్నామా. ఇఫ్ A of I మోడ్యులస్ 2 ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం ఏం చేయాలి, A of I వాల్యూస్ అనేవి ప్రింట్ చేయాలి. printf ఆఫ్ %d. సో నెక్స్ట్ లైన్ లో కావాలంటే స్లాష్ అండ్ యూస్ చేసుకోండి, కామా. సో ఇక్కడ మనకు A of I వాల్యూస్ అనేవి ప్రింట్ చేసుకోవాలి. సేవ్ చేద్దాం. అరే 1d సెకండ్ ప్రోగ్రామ్ .c ఎక్స్టెన్షన్. సో ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. సో ఇక్కడ చూడండి మనకి ఈవెన్ ఎలిమెంట్స్ మాత్రమే వచ్చాయి, మీకు ఆడ్ ఎలిమెంట్స్ అనేవి మనకి రాలేదు. సో 6 is అని ఫస్ట్ నుంచి చూద్దాము. 5 is ఆడ్, 3 is ఆడ్, నెక్స్ట్ 6 is ఈవెన్ ప్రింట్ అయింది. నెక్స్ట్ 2 వచ్చేసి మనకి ఈవెన్ నెంబర్ 2 ప్రింట్ అయిపోయింది. నెక్స్ట్ 8 ఈవెన్ నెంబర్ 8 ప్రింట్ అయింది. నెక్స్ట్ 7 ఆడ్ నెంబర్, సో మనకి ప్రింట్ అవ్వలేదు. 9 కూడా ఆడ్ నెంబర్. నెక్స్ట్ 2 వచ్చేసి మనకి ఈవెన్ నెంబర్ ప్రింట్ అయింది. నెక్స్ట్ 7 వచ్చేసి మనకి ఆడ్ నెంబర్ ప్రింట్ అవ్వలేదు. సో 0 వచ్చేసి కూడా మనకి ఈవెన్ నెంబర్ ఇక్కడ మనకి ప్రింట్ అయిపోయింది. సో ఇలా మనకి ఈ వేలో కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం లెంత్ ఈక్వల్ టు 10 అని కన్సిడర్ చేసాం కదా, ఇలా కాకుండా ఇంకొక ఫార్మాట్ కూడా ఉంది. సో అది చెప్తాను, కమెంట్ చేసుకున్నాం ఇది. సో ఫస్ట్ సేమ్ వాల్యూస్ కన్సిడర్ చేస్తున్నాను ఇందులో కూడా. నెక్స్ట్ ఇక్కడ మనం లెంత్ ఈక్వల్ టు 10 తీసుకున్నాం కదా, సో అలా కాకుండా ఇంటూ లెంత్ ఈక్వల్ టు. సో మనము ఆపరేటర్స్ టాపిక్ చూసాము. సో సైజ్ ఆఫ్ ఆపరేటర్స్ చూసాం కదా, ఆ సైజ్ ఆఫ్ ఆపరేటర్ ఏం చేస్తుంది, మనకి ఎంత లెంత్ ఉందో చూసుకొని దాని బైట్స్ లో క్యాల్కులేట్ చేసుకొని మనకు వాల్యూ అనేది వస్తుంది. సో ఇక్కడ కూడా సేమ్. సో ఈ ఫార్మాట్ లో వచ్చేసి సైజ్ ఆఫ్ ఏ. సో ఏ యొక్క సైజ్ చూసి డివైడ్ చేసుకుంటుంది సైజ్ ఆఫ్ ఏ ఆఫ్ 0. సో ఇక్కడ అండ్ లెంత్ ఈక్వల్ టు 10. సో రెండు సేమ్ వస్తాయా లేదా చూద్దామా. సో సైజ్ ఆఫ్ ఏ ఆఫ్ 0. సో పెయింట్ ఓపెన్ చేద్దాం. సో మనం వాల్యూస్ ఏమేమి తీసుకున్నాము దాంతోనే చేద్దాము. సో ఇక్కడ మనం వాల్యూస్ వచ్చేసి 5, 3, 6, 2, 8, 7, 9, 2, 7, 0. సో ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో 10 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో సైజ్ ఆఫ్ ఆపరేటర్ ఏం చేస్తుంది, మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో క్యాల్కులేట్ చేసుకుని దాని బైట్స్ కూడా క్యాల్కులేట్ చేస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మనము ఇంట్ తీసుకున్నామా. సో ఇంట్ అంటే మనకేంటి, సో ఫార్ములా తీసుకుందాం ఫస్ట్. ఇంట్ లెంత్ ఈక్వల్ టు సైజ్ ఆఫ్ ఏ డివైడెడ్ బై సైజ్ ఆఫ్ ఏ ఆఫ్ 0. సో ఇక్కడ వచ్చేసి మనకి సైజ్ ఆఫ్ ఏ. సో ఇక్కడ ఎలా తీసుకుంటుంది అంటే ఇక్కడ మనకు సైజ్ ఆఫ్ ఏ ఏంటి 10. సో 10 ఎలిమెంట్స్ ఉన్నాయా. నెక్స్ట్ ఇక్కడ మనం యూస్ చేసిన డేటా టైప్ ఏంటి, ఇంట్. సో ఇంట్ కి మనకి ఎన్ని బైట్స్ ఉంటాయి, 4 బైట్స్ ఉంటాయా. సో ఇక్కడ వచ్చేసి 10 × 4 బై సైజ్ ఆఫ్ ఏ ఆఫ్ 10. సో ఇక్కడ ఏ ఆఫ్ 0 వాల్యూ ఏంటి 5. సో ఇది వచ్చేసి మనకి ఇంటీజర్ టైపే కదా. సో ఒక్క ఇంటీజర్ వాల్యూకి మనకి ఎంత కన్సిడర్ చేస్తుంది బైట్, 4 బైట్స్ బై 4. సో ఇక్కడ వచ్చేసి మనకు వాల్యూ ఏమొస్తుంది, 10 × 4 40/4. సో మనకు టోటల్ వాల్యూ ఏమొస్తుంది 10 వస్తుందా. సో ఇక్కడ వచ్చేసి మనకు వాల్యూ లెంత్ వాల్యూ వచ్చేసి 10 వస్తుంది. సో అలా తీసుకున్నా సేమే వస్తుంది, ఇలా తీసుకున్నా కూడా మనకి సేమ్ వస్తుంది. సో ఈ వేలో మనం ఈ ఫార్ములా ఉంది కదా, ఈ ఫార్ములా అయినా తీసుకోవచ్చు మనకి. లేదు అంటే ప్రీవియస్ గా మనం డైరెక్ట్ గా లెంత్ ఈక్వల్ టు 10 తీసుకున్నాం కదా, ఆ ఫార్ములా కూడా తీసుకోవచ్చు. సో ఒకసారి ఈ ఎగ్జాంపుల్ కూడా ఎక్స్క్యూట్ చేసి చూద్దాము. నెక్స్ట్ మిగతా మనకి యాస్టీస్ సేమ్ కదా, సో కాపీ చేసుకొని పేస్ట్ చేసుకుంటున్నాను. సేవ్ చేసి ఎక్స్క్యూట్ చేద్దాం. ఎక్స్క్యూట్, కంపైల్ అండ్ రన్. సో 6, 2, 8, 2, 0. సో ప్రీవియస్ గా ఏదైతే అవుట్పుట్ వచ్చిందో సేమ్ అవుట్పుట్ వచ్చిందో. సో సైజ్ ఆఫ్ ఆపరేటర్ కూడా మనము యూజ్ చేసుకోవచ్చు. సో మనకి డిఫైన్డ్ ఎలిమెంట్స్ ఎక్కువ యూజ్ చేయాలి అంటే ఇలా యూజ్ చేసుకోవచ్చు, లేదు సింపుల్ గా యూజ్ చేయాలి అంటే ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో మీకు ఏది ఈజీగా అనిపిస్తే అది మీరు ఫార్మాట్ లో చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి ఈవెన్ ఎలిమెంట్స్ అరేలో ఉన్న ఎలిమెంట్స్ ని ప్రింట్ చేయాలి. నెక్స్ట్ సో ఇఫ్ సపోజ్ మనకి డైరెక్ట్ గా ఇవి మనమే కన్సిడర్ చేసాము. ఇఫ్ సపోజ్ యూజర్ నుంచి ఎంటర్ చేయాలనుకోండి, అప్పుడు ఎలా తీసుకుంటారు, సో అది కూడా చూద్దాం. అది వచ్చేసి నార్మల్ కోడ్. సో యూజర్ నుంచి ఎలిమెంట్స్ తీసుకోవాలంటే ఎలా కన్సిడర్ చేయాలో చూపిస్తాను. సో ఓన్లీ ఈ ఎగ్జాంపుల్ కి మాత్రమే చూపిస్తాను, రిమైనింగ్ అనే దానికి మీరు ట్రై చేయండి. సో ఇక్కడ వచ్చేసి మనకి లెంత్ ఉంటుంది,
సో యూజర్ నుంచే లెంత్ వస్తుంది, కామా ఐ వాల్యూ కూడా మనకి డిక్లరేషన్ పార్ట్ కాబట్టి ఇక్కడే డైరెక్ట్ గా నేను కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ యూజర్ నుంచి మనకి ఎన్ ఎలిమెంట్స్ ప్రింట్ చేసుకోవాలి అని చెప్పేసి ముందే తీసుకోవాలన్నమాట. సో ఎన్ ఎలిమెంట్స్ అంటే ఇక్కడ మనకి చూడండి లెంత్ క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉండొచ్చు, లేదు అంటే ఇంకేదైనా. సో ఇక్కడ మనకి సైజ్ ఉంది కదా, ఈ సైజ్ లో అయినా అది ప్లేస్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇక్కడ వచ్చేసి ప్రింట్ఎఫ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. సో ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎంటర్ చేయడానికి యూజర్ కి ఒక ఆప్షన్ అనేది ఇస్తున్నా. సో ఆ ఎంటర్ చేసింది ఒక దాంట్లో స్టోర్ చేసుకోవాలి కదా. సో స్కాన్ఎఫ్, సో యూజర్ నుంచి రీడ్ చేసుకుంటుంది అండ్ స్టోర్ చేసుకుంటుంది. ఇక్కడ వచ్చేసి మనము ఇంటీజర్ కాబట్టి పర్సెంటైల్ డి ఫార్మాట్ స్పెసిఫైర్ తీసుకోవాలి, పర్సెంటైల్ డి కామా అండ్ లెంత్. సో చూడండి ఇక్కడ మనకి లెంత్ లో స్టోర్ చేసుకుంటుంది. సో మనం ఇక్కడ ప్రీవియస్ దాంట్లో చూసినట్టయితే ఎంత వాల్యూస్ తీసుకోవాలి, 10. సో మీ ఇష్టం, ఎన్ని కావాలంటే అన్ని కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సో ఈ లెంత్ అనేది నేను ఒక దాంట్లో తీసుకొని డిక్లేర్ చేసుకుంటున్నాను, ఇంట్ ఏ ఆఫ్ లెంత్. సో ఇది డిక్లరేషన్, అరే డిక్లరేషన్ ఇది. సో లెంత్ వాల్యూస్ మనము తీసుకుందాం. సో ప్రింట్ఎఫ్ ఎంటర్ పర్సెంటైల్ డి ఎలిమెంట్స్, నెక్స్ట్ లైన్కి వెళ్ళడానికి కామా లెంత్. సో ఇక్కడ ఏంటంటే మనం ప్రీవియస్ గా 10 లైక్ 4 ఎలిమెంట్స్ ఆర్ 5 ఎలిమెంట్స్, ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్ని ఎలిమెంట్స్ తీసుకుంటున్నాము కదా, అది ఈ దాంట్లో స్టోర్ అయిపోయింది. అండ్ అక్కడ మనకు ఎన్ని ఎలిమెంట్స్ అయితే ఇచ్చామో ఆ ఎలిమెంట్స్ అన్ని కూడా మనకి 1 by 1 మనము ఇవ్వాలి అన్నమాట. సో దానికి మనము ఈ ప్రింటర్ స్టేట్మెంట్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. నెక్స్ట్ ఫర్ ఐ ఈక్వల్ టు అరే బేస్డ్ ఇండెక్స్ 0 కదా, 0 ఐ లెస్ దాన్ ఈక్వల్ టు లెంత్ -1. నెక్స్ట్ ఐ ప్లస్ ప్లస్ ప్రింట్ఎఫ్ ఆఫ్ ఎలిమెంట్ పర్సెంటైల్ డి ఐ ప్లస్ 1. సో ఒక ఎలిమెంట్ ప్రింట్ చేసిన తర్వాత ఇంకో ఎలిమెంట్ కి వెళ్ళాలి కదా, సో అందుకోసం మనం ఇక్కడ i+1 అనే ఆప్షన్ ఇవ్వాలి. నెక్స్ట్ స్కాన్ పర్సెంటైల్ డి. సో ఇవన్నీ వెళ్ళి ఎందులో స్టోర్ అవ్వాలి మనకి, ఏ ఆఫ్ ఐ లోన. సో ఏ ఆఫ్ ఐ లో స్టోర్ అయితే అప్పుడు ఏ ఆఫ్ ఐ లో నుంచి మనము ఈవెన్ ఎలిమెంట్సా ఆడ్ ఎలిమెంట్సా అని చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనకు ఇది కంప్లీట్ గా వాల్యూస్ ఇవ్వడానికి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి ప్రింటర్ చేసుకోవడానికి ఈవెన్ నెంబర్స్ ఇన్ ద అరే ఆర్. సో వాల్యూస్ అనేవి ఇక్కడ వస్తాయి 1 by 1 ఫర్. సో ఇది వచ్చేసి మనకి యాక్చువల్ లాజిక్, ప్రీవియస్ గా మనం యూజ్ చేసాం కదా ఆ లాజిక్. ఐ లెస్ దాన్ ఈక్వల్ టు లెంత్ -1 ఐ ప్లస్ ప్లస్. నెక్స్ట్ మనం మాడ్యులస్ కండిషన్ యూజ్ చేయాలి కదా, ఈవెన్ నెంబర్ అవునా కాదా అని చెక్ చేసుకోవడానికి. ఇఫ్ ఏ ఆఫ్ ఐ మోడ్యులస్ 2 ఈక్వల్ టు 0 ప్రింటింగ్ స్టేట్మెంట్ ఇద్దాము. ప్రింట్ఎఫ్ ఆఫ్ పర్సెంటైల్ డి స్లాష్ ఎన్, పర్సెంటైల్ డి ఇవ్వలేదు కదా, పర్సెంటైల్ డి స్లాష్ ఎన్ కామా ఏ ఆఫ్ ఐ వాల్యూస్ అనేవి మనం ఇక్కడ ప్రింట్ చేయాలి, సెమికోలన్. సేవ్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. సో ఎంటర్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. సో ఇక్కడ నేను వచ్చేసి 4 ఎలిమెంట్స్ ప్రింట్ చేస్తున్నాను. సో ఆ 4 ఎలిమెంట్స్ ఏంటేంటా అని మనం ఇక్కడ అడుగుతుంది. సో ఎలిమెంట్ 1 వచ్చేసి 8. సో 1 minute, ఇక్కడ మనకి రాంగ్ చూపిస్తుంది, 1 minute, మళ్ళీ ఒకసారి చేద్దాం. సో స్కాన్ఎఫ్ దగ్గర మనం ఇక్కడ యాంపర్సెంట్ ఏ ఆఫ్ ఐ ఇవ్వలేదు, రాంగ్ మిస్టేక్ చేసాను, మళ్ళీ చేద్దాం. ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎంటర్ చేయాలి, 4 ఎలిమెంట్స్. సో ఎంటర్ 4 ఎలిమెంట్స్. ఫస్ట్ ఎలిమెంట్ ఎంటర్ చేయమంటుంది, 5 తీసుకుంటున్నాను. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ వచ్చేసి 9, థర్డ్ ఎలిమెంట్ వచ్చేసి 2 అండ్ ఫోర్త్ ఎలిమెంట్ వచ్చేసి 0 కన్సిడర్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మనకి ఈవెన్ నెంబర్స్ డిస్ప్లే చేయాలి. సో ఈవెన్ నెంబర్స్ ఇన్ ద అరే 2 and 0. సో 5 and 9 వచ్చేసి ఆడ్ నెంబర్ కదా, ఆ 2 మనకి డిస్ప్లే చేయలేదు. సో ఇది వచ్చేసి మనకి ఈవెన్ నెంబర్స్ ప్రింట్ చేయడం. సో యూజర్ నుంచి తీసుకొని ఆ తర్వాత నెంబర్స్ అనేవి ప్రింట్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు లాజిక్ గుర్తుపెట్టుకోండి, మిగతా క్వశ్చన్స్ కి కూడా సేమ్ ఇలా తీసుకొని కన్స్ట్రక్ట్ చేయండి, ట్రై చేయండి ఒకసారి. ఓకే, సో ఇది వచ్చేసి మనకి సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ వన్ ఏంటి, థర్డ్ క్వశ్చన్. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ ఫస్ట్ హాఫ్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ద అరే. సో ఎలిమెంట్స్ లో ఫస్ట్ హాఫ్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, ఇప్పుడు మనము 4 ఎలిమెంట్స్ ఇచ్చామనుకోండి, అందులో ఫస్ట్ హాఫ్ ఎంత, 2 ఎలిమెంట్స్ వస్తాయా. సో ఆ 2 ఎలిమెంట్స్ ని మనము ప్రింట్ చేయాలన్నమాట. సో దాని లాజిక్ ఏంటో చూద్దాము. టేక్ ఏ న్యూ ఫైల్, న్యూ సోర్స్ ఫైల్, include stdio.h మెయిన్ ఫంక్షన్. సో ఇక్కడ మనము కొన్ని ఎలిమెంట్స్ అనేవి తీసుకున్నాము. సో యూజర్ నుంచి తీసుకోవాలంటే యూజర్ నుంచి తీసుకోవచ్చు కూడా. సో నేను నార్మల్ గానే కన్స్ట్రక్ట్ చేస్తున్నాను ఇక్కడ. ఇంట్ ఏ ఈక్వల్ టు, సో కొన్ని ఎలిమెంట్స్ అనేవి తీసుకుంటున్నాను, ప్రీవియస్ గా ఏవైతే ఎలిమెంట్స్ కన్స్ట్రక్ట్ చేశాను అవే ఎలిమెంట్స్ తీసుకుంటున్నాను. 5 3 2 8 7
కామా 9 2 7 0. సో ఇలా నేను 10 ఎలిమెంట్స్ అనేవి తీసుకున్నాను. సో ఈ 10 ఎలిమెంట్స్ లో నేను ఫస్ట్ హాఫ్ మాత్రమే ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో మనము ఒక ఎలిమెంట్స్ ఇచ్చినప్పుడు ఓన్లీ హాఫ్ వరకు తీసుకోవాలంటే ఎలా తీసుకుంటాము? బై 2 చేసి తీసుకుంటామా? మిడ్ ఎలిమెంట్స్ బై 2 అనేసి తీసుకుంటాం. సో ఇక్కడ కూడా అదే వే అనేది మనము ఫాలో అవ్వాలి. సో ఇక్కడ వచ్చేసి అండ్ లెంత్ తీసుకోవాలంటే డైరెక్ట్ గా లెంత్ ఈక్వల్ టు 10 తీసుకోవచ్చు. లేదు అంటే సైజ్ ఆఫ్ ఆపరేటర్ తో కూడా తీసుకోవచ్చు. సో బెటర్ మీరు సైజ్ ఆఫ్ ఆపరేటర్ నే యూస్ చేసుకోండి. డివైడెడ్ బై సైజ్ ఆఫ్ ఏ ఆఫ్ 0. నెక్స్ట్ లూపింగ్ కాన్సెప్ట్. సో ఐ ముందే డిక్లేర్ చేసుకోవాలి కదా. ఫర్ ఐ ఈక్వల్ టు 0, ఐ లెస్ దాన్ ఈక్వల్ టు, సో ఇక్కడ వచ్చేసి మనము లెంత్ -1. సో ప్రీవియస్ గా మనము లెంత్ -1 అంటే ఎక్కడి వరకు వెళ్తుంది? లాస్ట్ ఎలిమెంట్స్ వరకు తీసుకుంటుందా? బట్ ఇక్కడ ఏం చేయాలి? ఫస్ట్ హాఫ్ వరకే. సో ఫస్ట్ హాఫ్ వరకే అంటే బై 2 కన్సిడర్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసి ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయో దాన్ని బై 2 వరకు అంటే అక్కడ వరకే మనకు కావాలన్నమాట. సో ఐ లెస్ దాన్ ఈక్వల్ టు లెంత్ మైనస్ 1 బై 2 సెమికోలన్ ఐ ప్లస్ ప్లస్. నెక్స్ట్ వాల్యూస్ ప్రింట్ చేయాలి. ప్రింట్ఎఫ్ పర్సెంటైల్ డి ఏ ఆఫ్ ఐ. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ లైన్ లో ప్రింట్ అవ్వాలంటే స్లాష్ అని తీసుకోవచ్చు. లేదు సేమ్ లైన్ లో ప్రింట్ అవ్వాలి అంటే ఇక్కడ వచ్చేసి కొంచెం స్పేస్ ఇవ్వాలి. సో అది కూడా చూద్దాము. అరే బండి క్వశ్చన్ నెంబర్ 3 కదా. 3.c ఎక్స్టెన్షన్ సి. ఎక్స్క్యూట్ చేద్దాం. కంపైల్ అండ్ రన్. సో ఇక్కడ మనకు ఫస్ట్ హాఫ్ అంటే ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? ఫస్ట్ హాఫ్ అంటే 5 ఎలిమెంట్స్. యాక్చువల్ గా వాల్యూస్ వచ్చేసి 10 ఎలిమెంట్స్ ఉన్నాయి. హాఫ్ వర్క్ అంటే 5 3 6 2 8 ఇక్కడ వరకు మనకి హాఫ్ ఎలిమెంట్స్ అనేవి వస్తాయి. సో మనకి హాఫ్ ఎలిమెంట్స్ వచ్చాయా? సో హాఫ్ ఎలిమెంట్స్ అనేవి మనకి ప్రింట్ అయిపోయాయి. సో ఇక్కడ చూడండి 5 3 6 2 8 హాఫ్ ఎలిమెంట్స్ వచ్చేసాయి. అండ్ మనకి నెక్స్ట్ లైన్ లో వస్తున్నాయి కదా. సో నెక్స్ట్ లైన్ లో రాకుండా సేమ్ లైన్ లో రావాలి అంటే ఇక్కడ స్లాష్ అండ్ ప్లేస్ లో కొంచెం స్పేస్ ఇవ్వండి. సో సేమ్ లైన్ లో మనకి ప్రింట్ అయిపోతాయి. చూడండి 5 3 6 2 8 సేమ్ లైన్ లో ప్రింట్ అయ్యాయి. ఇవి మనకి ఫస్ట్ హాఫ్ ఎలిమెంట్స్. వచ్చేసి థర్డ్ ప్రోగ్రామ్. నెక్స్ట్ ప్రోగ్రామ్ చూద్దాము. నెక్స్ట్ వన్ ఏంటి? ఫోర్త్ ప్రోగ్రామ్. సో ఇది వచ్చేసి రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ సెకండ్ హాఫ్ ఎలిమెంట్స్ ఫ్రమ్ అన్ అరే. సో ప్రీవియస్ గా మనం ప్రింట్ చేసిన ఫస్ట్ హాఫ్ ఎలిమెంట్స్ అంటే ఐ ఈక్వల్ టు 0 ఇండెక్స్ నుంచి హాఫ్ ఇండెక్స్ పొజిషన్ వరకు మనం తీసుకున్నాం. సో ఇప్పుడు ఏంటి? సెకండ్ హాఫ్ ఎలిమెంట్స్ అంటే సెకండ్ హాఫ్ నుంచి లాస్ట్ వరకు కన్స్ట్రక్ట్ చేయాలి. అంటే ఐ ఈక్వల్ టు 0 కాకుండా మిడిల్ టర్మ్ నుంచి ఇందాక ఏదైతే కండిషన్ తీసుకున్నామో ఆ కండిషన్ నుంచి లాస్ట్ వరకు ప్రింట్ చేయాలి. సో ఈ ప్రోగ్రామ్ అనేది చూద్దాము. టైప్ ఏ న్యూ ఫైల్, న్యూ సోర్స్ ఫైల్, hash include stdio.h మెయిన్ ఫంక్షన్. సో ఇందాక ఏవైతే వాల్యూస్ తీసుకున్నామో అవి వాల్యూస్ కన్సిడర్ చేసుకుంటాం. సో కాపీ పేస్ట్ చేసి పేస్ట్ చేసుకుంటాం. సో సెకండ్ హాఫ్ ఎలిమెంట్స్ అంటే ఇక్కడ నుంచి మనకు రావాలా. సో ప్రీవియస్ గా మనం ఇక్కడ వరకే తీసుకున్నాం అంటే కండిషన్ ఎక్కడైతే ఇచ్చామో అక్కడ నుంచి మనము స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఐ డిక్లేర్ చేసుకోవాలి. అండ్ దాంతో పాటు లెంత్ వాల్యూ కూడా. లెంత్ ఈక్వల్ టు size of a by size of a of 0. నెక్స్ట్ ఫర్ i ఈక్వల్ టు, సో కండిషన్ నుంచి ఇక్కడ మనకి మిడిల్ టర్మ్ నుంచి కన్సిడర్ చేయాలి కదా. సో మిడిల్ టర్మ్ ఎక్కడ వస్తుంది? లెంత్ -1 బై 2 వస్తుంది. సో i ఈక్వల్ టు, సో లెంత్ బై 2, లెంత్ -1 కాదు. సో లెంత్ అంటే మనకి ఇప్పుడు ఎంత ఉంటుంది? 10 ఉంటుందా? 10 బై 2 ఏంటి? 5. సో ఇక్కడ మనకి 5 నుంచి కన్సిడర్ చేసుకోవాలి. సో i ఈక్వల్ టు లెంత్ బై 2. నెక్స్ట్ i లెస్ దాన్ ఈక్వల్ టు ఎక్కడి వరకు రావాలి? లాస్ట్ వరకు రావాలా. సో లెంత్ -1. సో ఇఫ్ ఇన్ కేస్ ఈక్వల్ టు కన్సిడర్ చేయకపోతే ఓన్లీ లెంత్ మాత్రమే కన్సిడర్ చేసుకోవాలి ఇక్కడ. సెమికోలన్ i ప్లస్ ప్లస్. నెక్స్ట్ a ఆఫ్ y వాల్యూస్ అనేవి ప్రింట్ చేసుకోవాలి. ప్రింట్ ఎఫ్ ఆఫ్ పర్సెంటైల్ డి స్పేస్ కామా. సో ఇక్కడ వచ్చేసి a ఆఫ్ y ప్రింట్ చేయాలి. సో సేవ్ చేసి రన్ చేద్దాం. అరే బండి fourth one .c extension save. Execute, compile and run. So 7 9 2 7 0. సో సెకండ్ హాఫ్ ఎలిమెంట్స్ అవే ఉన్నాయా? 7 9 2 7 0. సో ఇది వచ్చేసి మనకి సెకండ్ హాఫ్ ఎలిమెంట్స్ ని ప్రింట్ చేయడానికి ప్రోగ్రామ్ యూజ్ చేసుకోవాలి. ఇన్ కేస్ యూజర్ నుంచి ఎంటర్ చేసుకోవాలంటే ఏం చేయాలి? సో ప్రాంప్ట్ యూజర్ నుంచి తీసుకోవాలి. నెక్స్ట్ ప్రోగ్రామ్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఫిఫ్త్ వన్. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ మాక్సిమం ఎలిమెంట్స్ ఫ్రమ్ అన్ అరే. సో మాక్సిమం ఎలిమెంట్స్ అంటే ఏంటి? ఇప్పుడు మనకి కొన్ని ఎలిమెంట్స్ అనేవి ఇచ్చారు. సో ఆ ఎలిమెంట్స్ నుంచి మాక్సిమం ఎలిమెంట్ అనేది తీసుకోవాలి. అంటే లార్జర్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్ ని మనము పిక్ చేసుకోవాలన్నమాట. సో దానికి లాజిక్ అనేది చూద్దాము. టేక్ ఏ న్యూ ఫైల్, న్యూ సోర్స్ ఫైల్,
hash include stdio డాట్ హెచ్ మెయిన్ ఫంక్షన్. ఇక్కడ వచ్చేసి మనము కొన్ని వాల్యూస్ అనేవి తీసుకుందాము. ఇంట్ a ఈక్వల్ టు 5, 3, 8, 7, 2. సో ఇక్కడ వచ్చేసి మనకు మాక్సిమం వాల్యూ ఏంటి 8. సో మనకు అది తెలుస్తుంది. బట్ సో ఆ 8 ప్రింట్ అవ్వడానికి లాజిక్ ఏంటో చూద్దాం. అంటే మాక్సిమం ఎలిమెంట్ ప్రింట్ అవ్వడానికి లాజిక్ ఏంటో చూద్దాం. సో ఇప్పుడు మనము సమ్ ఆఫ్ ఎలిమెంట్స్ తీసుకుంటే సమ్ ఇనిషియలైజేషన్ వచ్చేసి 0 తీసుకుంటాం. ప్రొడక్ట్ ఆఫ్ ఇనిషియలైజేషన్ అంటే 1 తీసుకుంటాము. ఇక్కడ కూడా మాక్సిమం ఎలిమెంట్ ఇనిషియలైజేషన్ కి 0 అనే వాల్యూ కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. ఇంట్ మ్యాక్స్ ఈక్వల్ టు, బట్ ఇలా ఏంటి అంటే మనము ఫస్ట్ నుంచి కన్స్ట్రక్ట్ చేసుకోవాలి కదా. ఫస్ట్ నుంచి మనం చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే a(0) అనేది తీసుకోవాలి. సో లెంత్ కూడా తెలియాలి కదా మనకి. ఇంట్ లెంత్ ఈక్వల్ టు సైజ్ ఆఫ్ a బై సైజ్ ఆఫ్ a(0). ఇక్కడ ఐ వాల్యూ డిక్లేర్ చేసుకుందాం లూపింగ్ కాన్సెప్ట్స్ కోసం. నెక్స్ట్ ఫర్ i ఈక్వల్ టు 0, i లెస్ దాన్ ఈక్వల్ టు లెంత్ -1 i ప్లస్ ప్లస్. సో ఇక్కడ ప్రతి వాల్యూ చెక్ చేస్తుంటుంది. మాక్సిమం వాల్యూ అనేది ఏ వాల్యూ అయితే గ్రేటర్ దాన్ ఉంటుందో ఆ వాల్యూ మనకి ప్రింట్ అవ్వాలి. ఇఫ్ a ఆఫ్ i గ్రేటర్ దాన్ మ్యాక్స్. సో ఇక్కడ ఏమవుతుంది, మనకి ప్రతి ఒక్క వాల్యూ అనేది మాక్సిమం వాల్యూతో చెక్ చేస్తుంది. అంటే ఇప్పుడు మనకి మాక్సిమం వాల్యూ ఏంటి a(0) అంటే ఫస్ట్ 5 ఎలిమెంట్ తో 5 చెక్ చేసుకుంటుంది, తర్వాత 5 ఎలిమెంట్ తో 3 చెక్ చేసుకుంటుంది. సో ఇది మనకి 5 గ్రేటర్ వస్తుంది. బట్ 5 ఎలిమెంట్ తో 8 చెక్ చేసుకున్నప్పుడు మనకి డిఫరెంట్ గా రియాక్ట్ అవుతుంది. సో అక్కడ మనకి వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇలా మనకి ఈ కండిషన్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఏంటి, మనకి వాల్యూ అనేది ప్రింట్ చేయాలా, ప్రింట్ ఆఫ్ సో అప్పుడు మనకి గ్రేటర్ దాన్ అవుతే మాక్సిమం వాల్యూకి a ఆఫ్ i వాల్యూ అనేది సెట్ చేసుకోవాలి. సో ఫస్ట్ మనం మాక్సిమం వాల్యూ ఆఫ్ 0 ఉంది కదా, ఆ i వాల్యూ అనేది ఇందులో తీసుకోవాలి. నెక్స్ట్ తర్వాత మనం మాక్సిమం వాల్యూ అనేది ప్రింట్ చేయాలి. ప్రింట్ ఆఫ్ పర్సెంటైల్ d, మ్యాక్స్. సో మనకి మాక్సిమం వాల్యూ ఏంటి ఇందులో 8. సో 8 వస్తుందా లేదా చూద్దాం. సో ఫస్ట్ సేవ్ చేద్దాం. అదే 1d 5th డాట్ c ఎక్స్టెన్షన్, సేవ్, ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. సో 8 వచ్చిందా. సో ఇది వచ్చేసి మనకి మాక్సిమం ఎలిమెంట్ కి ప్రోగ్రామ్. నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ వచ్చేసి 6th వన్, రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ సమ్ ఆఫ్ ఈవెన్ ఎలిమెంట్స్ ఫ్రమ్ అన్ అరే. సో ఇక్కడ ఏం చేయాలి, మనము ఒక వాల్యూస్ తీసుకోవాలి 1 డైమెన్షనల్ లో. ఆ వాల్యూస్ లో ఈవెన్ నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈవెన్ నెంబర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సమ్ అనేది ప్రింట్ చేసుకోవాలన్నమాట. ఓన్లీ ఈవెన్ నెంబర్స్ నే మనము సమ్ ప్రింట్ చేసుకోవాలి. సో ఈ ప్రోగ్రామ్ అనేది చూద్దాము. ఏకే న్యూ ఫైల్, న్యూ క్లోజ్ ఫైల్, hash include stdio డాట్ హెచ్. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్. ఇక్కడ వచ్చేసి వాల్యూస్ ఏమేమి తీసుకుందాము. ఇంట్ a ఈక్వల్ టు, ఇక్కడ వచ్చేసి నేను 1 నుంచి 10 వరకు తీసుకుంటున్నాను. 3, 4, 5, 6, 7, 8, 9. సో 10 కాకుండా 0 తీసుకుంటున్నాను. సో ఇక్కడ మనం ఏం చేయాలి, ఓన్లీ ఈవెన్ ఎలిమెంట్స్ ని సమ్ చేయాలా. సో ఇంట్ లెంత్ కూడా కన్స్ట్రక్ట్ చేసుకోవాలి కదా. లెంత్ ఈక్వల్ టు సైజ్ ఆఫ్ a బై సైజ్ ఆఫ్ a(0). నెక్స్ట్ i డిక్లేర్ చేసుకుందాం. ఇంట్ i. నెక్స్ట్ సమ్ వాల్యూ కూడా తీసుకోవాలి కదా. సమ్ ఈక్వల్ టు 0 ఇనిషియల్ గా. నెక్స్ట్ ఫర్ i ఈక్వల్ టు 0, i లెస్ దాన్ ఈక్వల్ టు లెంత్ -1 i ప్లస్ ప్లస్. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ మనము ఈవెన్ నెంబరా కాదా అని చెక్ చేసుకోవాలి. ఇఫ్ a ఆఫ్ i మోడ్యులస్ 2 ఈక్వల్ టు 0, కండిషన్ ట్రూ అయితే సమ్ వాల్యూస్ అనేది ప్రింట్ చేయాలి. సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ a ఆఫ్ i. సో ఇక్కడ మనకి కండిషన్ అనేది ట్రూ అయితే ఈ వాల్యూస్ అనేవి ప్రింట్ చేసి మన క్లాస్ లో సమ్ వాల్యూ అనేది ప్రింట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి సమ్ వాల్యూ ప్రింట్ చేద్దాము. ప్రింట్ పర్సెంటైల్ d, సమ్ వాల్యూ ప్రింట్ చేయాలి కాబట్టి సమ్. సో సేవ్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాము. అదే 1d. సో ఇది వచ్చేసి మనకి 6th క్వశ్చన్. 6.c ఎక్స్టెన్షన్, సేవ్, ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. సో 20 వచ్చింది. సో మనకి దీంట్లో ఈవెన్ నెంబర్స్ ప్రింట్ అయ్యాయి. సో 2 + 4 6, 6 + 6 12, 12 + 8 20, 20 + 0 20. సో ఇవి ఓన్లీ ఈవెన్ నెంబర్స్ మాత్రమే మనకు ప్రింట్ అవుతుంది. సో ఇది వచ్చేసి మనకి 6th ప్రోగ్రామ్. నెక్స్ట్ ప్రోగ్రామ్ చూద్దాము. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 7th క్వశ్చన్, రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ ఎలిమెంట్స్ ఫ్రమ్ అన్ అరే బై చేంజింగ్ పొజిషన్స్. సో ఇక్కడ వచ్చేసి ఈ క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడు మనకి కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఆ ఎలిమెంట్స్ లో పొజిషన్స్ చేంజ్ చేసి అవుట్పుట్ అనేది ప్రింట్ చేసుకోవాలి. సో ఈ క్వశ్చన్ ఏంటో చూద్దాము. టేక్ ఏ న్యూ ఫైల్, న్యూ సోర్స్ ఫైల్, hash include stdio
డాట్ హెచ్ మెయిన్ ఫంక్షన్ ఇంట్ మెయిన్ అండ్ ఇక్కడ వచ్చేసి కొన్ని వాల్యూస్ ఇస్తున్నాను. ఇంట్ ఏ ఈక్వల్ టు 1, 2, 3, సో 5 వాల్యూస్ తీసుకున్నాను. సో ఇక్కడ ఏం చేయాలి, క్వశ్చన్ ఏంటి అంటే వాల్యూస్ అనేవి చేంజ్ అవ్వాలి అనమాట అవుట్పుట్ లో. సో ఇక్కడ అవుట్పుట్ వచ్చినప్పుడు ఎలా ప్రింట్ అవ్వాలి అంటే 1 ప్లేస్ లో 2 ప్రింట్ అవ్వాలి, 2 ప్లేస్ లో 1 ప్రింట్ అవ్వాలి. సో ఆల్టర్నేట్ గా చేంజ్ అవ్వాలన్నమాట. 2, 1 నెక్స్ట్ 3, 4 ది 4, 3 ప్రింట్ అవ్వాలి. నెక్స్ట్ 5 వచ్చేసి ఓన్లీ 1 ఉంది కదా, 5 యాస్టెస్ గా ఇలా ప్రింట్ అవ్వాలి. ఇది వచ్చేసి మనకి అవుట్పుట్ రావాలి. సో దీనికి ఎలా తీసుకుందాము, సో ఇక్కడ వచ్చేసి మనకి స్వాపింగ్ కాన్సెప్ట్స్ ఐడియా ఉందా. సో ఏ ఆఫ్ 0 ఈక్వల్ టు ఏ ఆఫ్ 1, ఏ ఆఫ్ 1 ఈక్వల్ టు ఏ ఆఫ్ 0, ఇలా మనం స్వాపింగ్ కాన్సెప్ట్స్ అనేది చేస్తాం కదా. ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్స్ ని యూజ్ చేయబోతున్నాం. ఫస్ట్ లెంత్ తీసుకుందాం. లెంత్ ఈక్వల్ టు సైజ్ ఆఫ్ ఏ బై సైజ్ ఆఫ్ ఏ ఆఫ్ 0. నెక్స్ట్ ఇక్కడ ఐ ని డిక్లేర్ చేసుకున్నాము. ఫర్ ఐ ఈక్వల్ టు 0, ఐ లెస్ దాన్ ఈక్వల్ టు లెంత్ -1 ఐ ప్లస్. ఇక్కడ వచ్చేసి లాజిక్ రాద్దాము. ఫస్ట్ ఒక టెంప్ లో 0 వాల్యూ అనేది స్టోర్ అయింది, ఆ తర్వాత ఐ వాల్యూ అనేది స్టోర్ అవుతుంది. ఇంట్ టెంప్ ఈక్వల్ టు ఏ ఆఫ్ 0. నెక్స్ట్ ఏ ఆఫ్ 0 వచ్చేసి, సో టెంప్ వచ్చేసి 0 వాల్యూస్ కాదు కదా, ఐ వాల్యూస్. సో ఐ ఫస్ట్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఐ కన్సిడర్ చేసుకోండి. ఏ ఆఫ్ ఐ ప్లస్ 1, సో 1, 1 ఇంక్రీజ్ అవుతూ వెళ్ళాలి కదా, చేంజ్ అవుతూ వెళ్ళాలి. అండ్ నెక్స్ట్ ఏ ఆఫ్ ఐ ప్లస్ 1 ఈక్వల్ టు టెంప్. సో లాస్ట్ లో మళ్ళీ ఆ టెంప్ లోనే స్టోర్ అయిపోవాలన్నమాట. సో ఇది వచ్చేసి లాజిక్. నెక్స్ట్ ఫర్ లూప్ లో నెక్స్ట్ లూప్ ఏదైతే ఉందో దాంట్లో మనకు వాల్యూ అనేది ప్రింట్ అవ్వాలి. సో ఐ ఈక్వల్ టు 0, ఐ లెస్ దాన్ ఈక్వల్ టు లెంత్ -1 ఐ ప్లస్ ప్లస్. నెక్స్ట్ వాల్యూ ప్రింట్ చేయాలి. ఇక్కడ ప్రింట్ ఎఫ్ ఆఫ్ పర్సెంటైల్ డి కామా ఏ ఆఫ్ ఐ వాల్యూ ప్రింట్ అవ్వాలి ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏ ఆఫ్ ఐ సేమ్ అవుట్పుట్ ఇలా ప్రింట్ అవ్వాలి. చూద్దాం, సేవ్ చేసి ఎక్స్క్యూట్ చేద్దాము. అరే 1D, ఏ ప్రోగ్రామ్ ఇది, 7th ప్రోగ్రామ్, 7.c ఎక్స్టెన్షన్ సేవ్, ఎక్స్క్యూట్, కంపైల్ అండ్ రన్. 2, 3, 4, 5, 1. సో యాస్టిస్ అలానే వచ్చిందా. 1 minute చూద్దాం. ఎక్స్క్యూట్, కంపైల్ అండ్ రన్. 2, 3, 4, 5, 1 వచ్చింది. 2, 3, 4, 5, 1. సో ఓన్లీ 1 ఎలిమెంట్ చేంజ్ అయింది. సో ఏదో మిస్టేక్ చేసాము, చూద్దాము. సో ఇక్కడ ఓన్లీ ఐ ప్లస్ ప్లస్ ఓన్లీ 1 వాల్యూనే ఇంక్రిమెంట్ అవుతుంది. సో అందుకని ఓన్లీ 1 వాల్యూ అయింది. ఇక్కడ మనకి ఐ ప్లస్ ఈక్వల్ టు 2, 2 వాల్యూస్, ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 2, 2 వాల్యూస్ అవ్వాలి కదా. సో ఇక్కడ మనం మిస్టేక్ చేసాం. మళ్ళీ ఎక్స్క్యూట్ చేద్దాము. కంపైల్ అండ్ రన్. 2, 1, 4, 3, 5, 2, 1, 4, 3, 5. బట్ కామాస్ తో రాలేదు కదా. సో కామాస్ తో రావాలంటే ఇక్కడ పర్సెంటైల్ డి తర్వాత కామా మెన్షన్ చేసుకోండి. సో మెన్షన్ చేసి కొంచెం స్పేస్ రావాలంటే ఇక్కడ 1 స్పేస్ ఇవ్వండి. ఎక్స్క్యూట్, కంపైల్ అండ్ రన్. 2, 1, 4, 3, 5. సో ఎలా రావాలో అలా వచ్చిందో. సో ఇది వచ్చేసి మనకి పొజిషన్స్ చేంజ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. సో ఈ క్వశ్చన్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్. చాలా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో ఈ క్వశ్చన్ అనేది అడిగారు. సో అరేస్ కాన్సెప్ట్స్ చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీగా క్వశ్చన్స్ అనేది లాజిక్ రాయగలుగుతారు. సో ఇది వచ్చేసి 7th క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 8th క్వశ్చన్. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ ప్రైమ్ నెంబర్స్ ఫ్రమ్ అన్ అరే. సో ఇక్కడ ఏంటి అంటే అరేలో కొన్ని ఎలిమెంట్స్ ఇస్తాం, ఆ ఎలిమెంట్స్ లో ప్రైమ్ ఎలిమెంట్స్ ఏవో మనకు ప్రింట్అవుట్ చేయాలి. సో ఇది కూడా మనకి ఇంపార్టెంటే. సో ఓన్లీ నేను ప్రైమ్ నెంబర్స్ ఓన్లీ 1 క్వశ్చన్ ఇచ్చాను. సో మిగతా స్పై నెంబర్ కానీ, పర్ఫెక్ట్ నెంబర్ కానీ, స్ట్రాంగ్ నెంబర్ కానీ అన్ని కూడా మీరు ఇదే విధంగా చేసి చెక్ చేసుకోండి. సో ఆ లాజిక్ చూద్దాము. అయితే న్యూ ఫైల్, సోర్స్ ఫైల్, హ్యాష్ ఇంక్లూడ్. అండ్ ఇదే ప్రోగ్రామ్ ని మీరు ఫంక్షన్స్ యూజ్ చేసి కూడా యూజ్ చేయొచ్చు. అంటే లాజిక్ ఒక దగ్గర, కాలింగ్ ఫంక్షన్ ఒక దగ్గర, ఇలా కూడా చేసుకోవచ్చు. సో ఒక క్వశ్చన్ కి ఒకే వే కాకుండా డిఫరెంట్ వేస్ ఉంటాయి. సో ఎవరికి ఎలా ఈజీగా అనిపిస్తే ఆ ఫార్మాట్ లో చేయొచ్చు. బట్ కొన్ని టైమ్స్ ఏంటంటే ఇంటర్వ్యూ పర్సన్ సో అండ్ సో క్వశ్చన్ ని ఒకే ఫార్మాట్ లో చేయమంటారు. అంటే ఇప్పుడు మనకి సమ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇచ్చారు, త్రూ అరేస్ లోనే చేయమంటారు. లేదు అంటే కండిషనల్ స్టేట్మెంట్స్ లోనే చేయాలి, లేదు అంటే ఫంక్షన్స్ కాన్సెప్ట్ తోటే యూజ్ చేయాలి అంటారు. సో అలా ఇస్తారు అండ్ ఇలా కూడా ఇస్తారు. సో అన్ని మీరు సింటాక్సెస్ గుర్తుపెట్టుకుంటే ఏ ప్రోగ్రామ్ అయినా ఈజీగా చేయగలుగుతారు. అండ్ లాజిక్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రైమ్ నెంబర్ అనుకోండి, ప్రైమ్ నెంబర్ లాజిక్ ఏంటి? సో ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫ్యాక్టర్స్ ఓన్లీ 2 ఉంటేనే ప్రైమ్ నెంబర్, లేదు అంటే మనకి నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అనమాట. సో ఇలా మనకి లాజిక్ అనేది గుర్తుంచుకోవాలి.
సో ఇక్కడ మనకు కొన్ని వాల్యూస్ అనేవి తీసుకుందాం. ఇంట్ a ఈక్వల్ టు 5, 3, 2, 1, 0, 7. సో ఇక్కడ యాక్చువల్ గా మనం ఏమేం వాల్యూస్ ప్రైమ్ వాల్యూస్ 5 ఇస్ ద ప్రైమ్, నెక్స్ట్ 3 కూడా ప్రైమే, నెక్స్ట్ 2 కూడా ప్రైమే, 1 నాట్ ఏ ప్రైమ్, 7 కూడా ప్రైమ్. సో 1, 0 కాకుండా మిగతావన్నీ కూడా మనకి ప్రైమ్ వాల్యూస్. సో లాజిక్ ఇంప్లిమెంట్ చేద్దాము. ఫస్ట్ లెంత్ తీసుకుందాము. లెంత్ ఈక్వల్ టు సైజ్ ఆఫ్ a బై సైజ్ ఆఫ్ a ఆఫ్ 0. నెక్స్ట్ i వాల్యూ డిక్లేర్ చేసుకున్నాము. i ఈక్వల్ టు 0, i లెస్ దాన్ ఈక్వల్ టు లెంత్ -1. సో లాస్ట్ వరకు తీసుకోవాలి కదా. నెక్స్ట్ i, సో a ఆఫ్ i అనేది n వాల్యూ తీసుకున్నాను. సో నేను ఎందుకంటే n మోడ్యులస్ i తీసుకుంటాం కదా మనం ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి. సో ఈజీగా ఉండడానికి n ఈక్వల్ టు a ఆఫ్ i తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఫ్యాక్టర్ కౌంట్ అనేది ఇనిషియల్ గా 0. ఇక్కడ వచ్చేసి i వాల్యూస్ ఆల్రెడీ ఇక్కడ మనం కన్స్ట్రక్ట్ చేసాము కాబట్టి ఇంకొక లూప్ కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి నేను j అనేది రిప్రజెంట్ చేసుకుంటున్నాను. ఇక్కడ j డిక్లేర్ చేసుకుంటున్నాను. ఫర్ j ఈక్వల్ టు 1 to j less than or equal to n. సో ఇక్కడ అన్ని మనం జీరోస్ తీసుకున్నాం. ఇక్కడ ఎందుకు 1 కన్స్ట్రక్ట్ చేసుకున్నాము అంటే ఇక్కడ మనకు 5 ఇచ్చారు. సో 5 1 నుంచి 5 వరకు అంటే 1 టేబుల్ నుంచి 5 టేబుల్ వరకు 5 వస్తుందా లేదా అని చెక్ చేసుకోవాలి. సో 0 టేబుల్ నుంచి చెక్ చేయం కదా. సో అందుకనే మనం ఇక్కడ j ఈక్వల్ టు 1 అనే ఇచ్చాను. సో దీంతో కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది అరే కాన్సెప్ట్ కదా, 0 బేస్డ్ ఇండెక్స్డ్ ఉండాలి అంటే కదా అంటే ఇట్స్ నాట్ ట్రూ. సో ఎందుకు తీసుకుంటున్నాను, ఇది మనకి 5 ఎలిమెంట్ ఉంది. 5 ఎలిమెంట్ అంటే 1 టేబుల్ నుంచి 5 టేబుల్ వరకు 5 ఎక్కడెక్కడ వస్తుందో చెక్ చేసుకోవడానికి ఇక్కడ j ఈక్వల్ టు 1 అనేది తీసుకున్నాను. నెక్స్ట్ j లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n. సో లాస్ట్ వరకు మనం కన్స్ట్రక్ట్ చేసుకోవాలి కదా j. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనము చెక్ చేసుకోవాలి ప్రతి ఒక్క వాల్యూని. n మోడ్యులస్ j ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఫ్యాక్టర్ కౌంట్ అనేది ఇంక్రిమెంట్ అవ్వాలి. సో దీని తర్వాత మనకి ఏంటి, ఫ్యాక్టర్ కౌంట్ 2 ఉంటే ఇఫ్ ఫ్యాక్టర్ కౌంట్ ఈక్వల్ టు 2 మనకు ఆ వాల్యూస్ అనేవి ప్రింట్ అవ్వాలా. ప్రింట్ ఎఫ్ ఆఫ్ పర్సెంటైల్ d. సో లైన్ బై లైన్ రావాలంటే స్లాష్ అని యూజ్ చేయాలి, లేదు ఒకే లైన్ లో రావాలి అంటే అక్కడ స్పేస్ ఇచ్చేసేయండి. n వాల్యూస్ ప్రింట్ అవ్వాలి మనకి. సో n వాల్యూస్ దేంట్లో స్టోర్ అయ్యాయి, a ఆఫ్ i వాల్యూస్ అనేవి n లో స్టోర్ అయ్యాయా. సో ఇదే వాల్యూస్ మనకి n వాల్యూస్ లో వచ్చేసి సేవ్ చేసి ఎక్స్క్యూట్ చేద్దాము. సో అరే 1d. సో ఇది వచ్చేసి 8th క్వశ్చన్. 8.t ఎక్స్టెన్షన్ సేవ్. సో మనకి ఏమేం వాల్యూస్ రావాలి, 5, 3, 2, 7. ఎక్స్క్యూట్, కంపైల్ అండ్ రన్. 5, 3, 2, 7 వచ్చిందా. సో ఇవి వచ్చేసి మనకి ప్రైమ్ ఎలిమెంట్స్. సో ఇదే విధంగా అన్ని క్వశ్చన్స్ కూడా ట్రై చేసుకోవచ్చు. అండ్ ఫంక్షన్స్ తో కూడా ఒకసారి ట్రై చేయండి, అది కూడా ఇంపార్టెంటే. సో ఇవి వచ్చేసి మనకి 8th క్వశ్చన్. నెక్స్ట్ చూద్దాము. సో ఇవి వచ్చేసి మనకి 1 డైమెన్షనల్ అరే మీద క్వశ్చన్స్. నెక్స్ట్ మల్టీ డైమెన్షనల్. సో ప్రీవియస్ గా చూసినవన్నీ కూడా మనకి సింగిల్ డైమెన్షనల్ ఆర్ 1 డైమెన్షనల్ అరే క్వశ్చన్స్. సో ఇది వచ్చేసి మల్టీ డైమెన్షనల్. సో మల్టీ డైమెన్షనల్ అంటే ఏం లేదు, మనకు మ్యాట్రిక్స్ ఫామ్ లో ఉంటుంది రోస్ అండ్ కాలమ్స్ తో రిప్రజెంట్ చేసి. సో ఇక్కడ సింటాక్స్ వచ్చేసి టైప్, అరే నేమ్, రోస్, కాలమ్స్. సో టైప్ అంటే ఏంటి, డేటా టైప్స్. ఇక్కడ చూడండి ఇంట్ మ్యాట్రిక్స్ ఆఫ్ 3 and 4. సో ఇక్కడ వచ్చేసి రోస్ 3 అండ్ కాలమ్స్ 4. సో ఇది ఎలా రిప్రజెంట్ చేస్తారో చూద్దాము. సో సింటాక్స్ ఏంటి, సో సింటాక్స్ వచ్చేసి డేటా టైప్, అరే నేమ్, రోస్ అండ్ కాలమ్స్. సో ఇది వచ్చేసి సింటాక్స్. సో ఇక్కడ మనము నెంబరింగ్ చేసుకుందాము. డేటా టైప్ వచ్చేసి ఇంట్, అరే నేమ్ వచ్చేసి ఏ కన్స్ట్రక్ట్ చేస్తున్నాను, అండ్ రోస్ వచ్చేసి 3, కాలమ్స్ వచ్చేసి 4. సో ఇలా ఎలా రిప్రజెంట్ చేస్తారు అంటే, ఫస్ట్ సపోజ్ దీంట్లో వచ్చేసి మనము సో 3 rows 4 columns. సో ఇక్కడ వచ్చేసి మనము 3 rows తీసుకుందాము, row 1, row 2, row 3. నెక్స్ట్ కాలమ్స్ ఎన్ని, కాలమ్స్ వచ్చేసి 4. సో ఇక్కడ వచ్చేసి కాలమ్ 1, కాలమ్ 2, కాలమ్ 3, నెక్స్ట్ కాలమ్ 4. సో నార్మల్ గా మీరు వాల్యూస్ అనేవి చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి x ఆఫ్ 0, 0. సో మనకు అరేస్ కాన్సెప్ట్స్ లో 0 నుంచే కదా స్టార్ట్ అవుతాయి. సో x కాదు, ఇక్కడ వచ్చేసి a. సో వేరియబుల్ ఏ కన్స్ట్రక్ట్ చేసాం కదా, a ఆఫ్ 0, 0. సో 0 row అండ్ 0 కాలమ్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి 0, 1, a ఆఫ్ 0, 1. నెక్స్ట్ a ఆఫ్ 0, 2. నెక్స్ట్ a ఆఫ్ 0, 3. నెక్స్ట్ సెకండ్ రో లో సో 1, a ఆఫ్ 1, 0. నెక్స్ట్ a ఆఫ్ 1, 1, a ఆఫ్ 1, 2. నెక్స్ట్ a ఆఫ్ 1, 3. అండ్ రో 3 లో వచ్చేసి 2.
A of 2 and 0 index column కదా, A of 2 1, నెక్స్ట్ A of 2 2, నెక్స్ట్ A of 2 3. సో ఇలా మనకి నెంబరింగ్ అనేది వస్తుంది అనమాట. సో దీంట్లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, కాన్సెప్ట్స్ ఎలా ఉంటాయి చూద్దాము. సో ఇక్కడ మనం వాల్యూస్ వచ్చేసి 3 4 అని చెప్పేసి అంటున్నాం కదా, లైక్ ఇలా ఇస్తాము. సో 3 rows అంటే ఇంట్ A ఈక్వల్ టు ఫ్లవర్ బేసిస్ లోనే కదా అరేస్ యూజ్ చేసేది. సో 3 rows 4 columns కదా, ఇక్కడ వచ్చేసి 1 2 3 4. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ రో 1. సో ఫస్ట్ రో కంప్లీట్ అయిందా, సెకండ్ రో 1 2 3 4. ఇది వచ్చేసి మనకి సెకండ్ రో, సెకండ్ రో కంప్లీట్ అయిందా, నెక్స్ట్ థర్డ్ రో 1 2 3 4. ఇది వచ్చేసి థర్డ్ రోను. మొత్తం కంప్లీట్ అయ్యాక మనకి ఫ్లవర్ ప్రైస్ క్లోజ్ అయిపోతుంది. ఇది వచ్చేసి రో 3. సో 3 rows ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి మనకి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, దిస్ ఈస్ ద ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్, 4 columns ఉన్నాయా. ఇలా మనము ఇనిషియల్ గా రిప్రజెంట్ చేసుకుంటాము. ఇది వచ్చేసి 2D రిప్రజెంటేషన్ ఫామ్. సో క్వశ్చన్స్ కూడా చూద్దాము. మల్టీ డైమెన్షనల్ అరే క్వశ్చన్స్ చూద్దాము. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ ద ఎలిమెంట్స్ ఫ్రమ్ ద అరే. సో ఇక్కడ వచ్చేసి కొన్ని ఎలిమెంట్స్ ఇస్తాము. ఆ ఎలిమెంట్స్ అనేవి మనము లాస్ట్ లో ప్రింట్ చేసుకోవాలి అవుట్పుట్ లో. సో ప్రోగ్రామ్ చూద్దాము. రైట్ ఏ న్యూ ఫైల్, న్యూ సోర్స్ ఫైల్, యాష్ ఇన్క్లూడ్ stdio.h. సో ఇక్కడ ఓన్లీ మనకి 1 ఫార్మాటే ఉంటుంది. సో 1D లాగా డిఫరెంట్ ఫార్మాట్స్ ఏమి ఉండవు. ఇన్ మెయిన్ ఇక్కడ వచ్చేసి వాల్యూస్ కన్సిడర్ చేస్తాము. నేను వచ్చేసి 2 rows and 2 columns తీసుకుంటున్నాను. 2 rows 2 columns ఫామ్. సో ఇక్కడ వచ్చేసి ఒక అరే ఫామ్ అనేది తీసుకుంటున్నాను. నెక్స్ట్ దాని లోపల 2 rows 2 columns రిప్రజెంట్ చేసుకోవాలి కదా. సో రోస్ వచ్చేసి 1 2. సో లైక్ ఫస్ట్ రో లో 1 2 అండ్ నెక్స్ట్ రో లో 3 4 రిప్రజెంట్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి మనకి మ్యాట్రిక్స్ ఫామ్ లో రావాలి కదా. నెక్స్ట్ ఇక్కడ మనకి ఓన్లీ ఐ లూపే కాదు, జే లూప్ కూడా ఉంటుంది. ఎందుకంటే మనకి ఫస్ట్ రో ఉంటుంది, సెకండ్ రో కూడా ఉంటుంది కదా, మ్యాట్రిక్స్ ఫామ్ లో కూడా రావాలి. ఇంట్ ఐ కామా జే డిక్లేర్ చేసుకుందాము. అండ్ మనకి ప్రతి దాంట్లో లెంత్ అనేది తీసుకున్నాం కదా. సో ఇక్కడ లెంత్ వచ్చేసి రోస్ ది కన్సిడర్ చేసుకోవాలి, కాలమ్స్ ది కూడా కన్సిడర్ చేసుకోవాలి. సో కొంచెం డిఫరెంట్ ఉంటుంది, సేమ్ ఉంటుంది బట్ కంపేర్ టు రోస్ మనకి సేమ్ ఉంటుంది బట్ కాలమ్స్ వచ్చేసి డిఫరెంట్ గా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి రో లెంత్ ఈక్వల్ టు సైజ్ ఆఫ్ A బై సైజ్ ఆఫ్ A of 0. ఇది వచ్చేసి మనకు రోస్ కి కన్సిడర్ చేస్తాము. నెక్స్ట్ కాలమ్స్ కి కాలమ్ ఈక్వల్ టు సైజ్ ఆఫ్ A of 0. సో ప్రీవియస్ 1D లో చూసాం కదా సైజ్ ఆఫ్ ఆపరేటర్ ఎలా కన్సిడర్ చేస్తుందో, ఇక్కడ కూడా సేమ్ అలానే వర్క్ అవుతుంది. A of 0 0. సో ఇక్కడ డైమెన్షన్స్ మనకి రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి కాబట్టి ఇలా కన్సిడర్ చేసుకోవాలి. A of 0 0. ఫస్ట్ మనకి ఇక్కడ 0 0 ఉంది, 0 0 ఉంది కదా, 2 యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి 0 0. నెక్స్ట్ ఇది వచ్చేసి రో లెంత్ అండ్ కాలమ్ లెంత్. సో మిగతాది మనకి యాస్టిస్ గానే ఉంటుంది. I ఈక్వల్ టు 0, I లెస్ దాన్ ఈక్వల్ టు రో లెంత్ -1 I ప్లస్. నెక్స్ట్ ఫర్ J ఈక్వల్ టు 0, J లెస్ దాన్ ఈక్వల్ టు కాలమ్ -1 J ప్లస్. ఇక్కడ ఏంటి మనము A of I J వాల్యూస్ ప్రింట్ చేయాలా. printf of percentile D. సో స్పేస్ తీసుకోండి, ఇక్కడ స్పేస్ కామా A of I and J. అండ్ నెక్స్ట్ లైన్ కి వెళ్ళాలి కదా, ఫస్ట్ రో ప్రింట్ అయ్యాక. సో printf of స్లాష్ అండి. సేవ్ చేసి ఎక్స్క్యూట్ చేద్దాము. అరే 2D ఫస్ట్ ప్రోగ్రామ్ డాట్ సి ఎక్స్టెన్షన్ సేవ్. ఇచ్చిన వాల్యూస్ ఏంటి 1 2 3 4 కదా, ఎక్స్క్యూట్ కంపైల్ అండ్ రన్. సో చూడండి మ్యాట్రిక్స్ ఫామ్ లో వచ్చిందా. ఫస్ట్ రో వచ్చేసి 1 2 అండ్ సెకండ్ రో వచ్చేసి 3 4 యాస్టిస్ గా మనకి ప్రింట్ అయ్యాయి. సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ప్రోగ్రామ్. నెక్స్ట్ ప్రోగ్రామ్ చూద్దాము. అండ్ ఇక్కడ మనకి నార్మల్ గా మనం యూజ్ చేసుకున్న వాల్యూస్ అనేవి కన్సిడర్ చేస్తున్నాం కదా, ఇలా కాకుండా యూజర్ నుంచి ఎంటర్ చేయాలంటే ఎలా చేయాలో చూద్దాము. సో ఈ 2D లో మనం చూడలేదు కదా, చూద్దాం. సో ఇది కమెంట్ చేద్దాము. సో ఇది వచ్చేసి వితౌట్ స్కాన్ఎఫ్. సో ఓన్లీ ఫస్ట్ ప్రోగ్రామ్ చెప్తున్నా, రిమైనింగ్ ప్రోగ్రామ్ కి మీరు చేసుకోండి. ఇంత I కామా J. సో డిక్లేర్ చేసుకోవాలి కదా. నెక్స్ట్ యూజర్ కి ఎంటర్ చేసుకోవడానికి అడిషనల్ ఇన్ఫర్మేషన్. printf ఎంటర్ ది నెంబర్ ఆఫ్ రోస్. సో రోస్ ఎంటర్ చేసుకోవడం. నెక్స్ట్ స్కాన్ఎఫ్ తో యూజర్ నుంచి రీడ్ ఇన్పుట్ చేసుకొని స్టోర్ చేసుకోవడానికి percentile D కామా యాంపర్సెంట్ రోస్. సో ఇక్కడ మనం స్కాన్ఎఫ్ దగ్గర యాంపర్సెంట్ ఇవ్వకుంటే నెక్స్ట్ లైన్ కి వెళ్ళి రీడ్ చేసుకోదు అసలు. నెక్స్ట్ కాలమ్స్ ఎంటర్ చేసుకుందాం. printf ఎంటర్ D. సో ఇక్కడ మనం రోస్ అండ్ కాలమ్స్ తీసుకుంటున్నాం కదా, రోస్ అండ్ కాలమ్స్ ని కూడా డిక్లేర్ చేసుకుందాం. రోస్
comma columns. Enter the number of columns. Scanf percentile d, comma ampersand columns. సో రోస్ కాలమ్స్ తీసుకున్నాం కదా, ఆ రోస్ అండ్ కాలమ్స్ ఒక దాంట్లో డిక్లేర్ చేసుకున్నాం. ఏ ఆఫ్ రోస్ కాలమ్స్. సో రోస్ కాలమ్స్ అంటే ఏం లేదు, ఇక్కడ మనకు చూడండి టూ రోస్ 2 కాలమ్స్ తీసుకున్నాం కదా, ఆ 2 రోస్ 2 కాలమ్స్ ప్రింట్ చేసుకోవడానికి ఈ ఇన్ఫర్మేషన్ అనేది యూజర్ కి ఇవ్వాలి. ఆ తర్వాత ఇది డిక్లేర్ చేసుకుంటుంది. అండ్ దీని తర్వాత ఏంటి, ఎలిమెంట్స్ అనేవి ఇవ్వాలా 2 రోస్ 2 కాలమ్స్ కి. నెక్స్ట్ అది తీసుకోవాలి. printf of enter the elements of the array. ఒక్కొక్క లైన్ లో రావాలి కాబట్టి ఇలా నెక్స్ట్ లైన్ కి వెళ్ళాలి కాబట్టి ఫర్ i ఈక్వల్ టు 0, i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు i లెస్ దాన్ రోస్. సో ఇక్కడ రోస్, నెక్స్ట్ i ప్లస్ ప్లస్, ఆ తర్వాత j వాల్యూస్. j కాలమ్స్ కదా, j ఈక్వల్ టు 0, j లెస్ దాన్ కాలమ్స్, j ప్లస్ ప్లస్. సో ఇక్కడ మనము ప్రతి ఎలిమెంట్ ని తీసుకోవాలి. printf of ఎలిమెంట్ పర్సంటైల్ డి, నెక్స్ట్ i వాల్యూస్ j వాల్యూస్ కదా, ఇక్కడ ఇంకో పర్సంటైల్ డి కన్స్ట్రక్ట్ చేసుకున్నాము. రెండు ఇంటీజరే కాబట్టి ఫార్మాట్ స్పెసిఫైర్ వచ్చేసి పర్సంటైల్ డి, కామా i వాల్యూ j వాల్యూస్ కాబట్టి i వాల్యూ j వాల్యూస్ లాస్ట్ లో రిప్రజెంట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్కాన్ఎఫ్ పర్సంటైల్ డి, కామా ఆంపర్సెంట్ a ఆఫ్ i అండ్ j, i j. ఇక్కడికి వచ్చేసి మనము ఎలిమెంట్స్ వాల్యూస్ అనేవి తీసుకుంటాము, బట్ యాక్చువల్ లాజిక్ ఉంది కదా, సో ఆ లాజిక్ అనేది తీసుకున్నాము. printf జస్ట్ యూజర్ కి ఇన్ఫర్మేషన్ కోసం ఇది ద 2D అరే ఇస్, మిగతా వాల్యూస్ నెక్స్ట్ లైన్ కి వెళ్ళడానికి స్లాష్ అని ఇవ్వాలి. ఫర్ i ఈక్వల్ టు 0, i లెస్ దాన్ రోస్, i ప్లస్ ప్లస్. ఫర్ j ఈక్వల్ టు 0, j లెస్ దాన్ కాలమ్స్, j ప్లస్ ప్లస్. అది యూజర్ నుంచి కాబట్టి ఎన్ని వాల్యూస్ అని డైరెక్ట్ గా కన్సిడర్ చేసుకుంటుంది కాబట్టి రోస్ అండ్ కాలమ్స్ డైరెక్ట్ గా ఇస్తున్నాను. లేదు అంటే లెంత్ అలా కన్స్ట్రక్ట్ చేసుకుంటే i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లెంత్ -1 అలా మనం కన్స్ట్రక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి printf పర్సంటైల్ డి, కామా a ఆఫ్ i, నెక్స్ట్ a ఆఫ్ j వాల్యూ కూడా. అండ్ నెక్స్ట్ లైన్ కి ఒక రో తర్వాత ఇంకో రో ప్రింట్ అవ్వడానికి printf ఆఫ్ ఫ్లాష్. సో సేవ్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాము. సో ఆల్రెడీ సేవ్డ్ కాబట్టి ఎగ్జిక్యూట్ చేద్దాం. కంపైల్ అండ్ రన్. సో ఎంటర్ ద నెంబర్ ఆఫ్ రోస్. సో ఇక్కడ నేను రోస్ వచ్చేసి 3 ఎంటర్ చేస్తున్నాను, కాలమ్స్ వచ్చేసి 4 ఎంటర్ చేస్తున్నాను. సో ఎంటర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ది అరే. సో ఇందాక మనం ఏదైతే డయాగ్రామెటికల్ గా చూసామో x ఆఫ్ 00 ఉంది కదా, x ఆఫ్ 00 అంటే a ఆఫ్ 00 ఉంది కదా, ఆ వేలోనే మనకి ఇక్కడ ఎలిమెంట్స్ అనేవి విజిబుల్ అవుతాయి. సో 00 వాల్యూ వచ్చేసి 1, నెక్స్ట్ 2, 3, 4, ఆ తర్వాత 1 0 అంటే ఫస్ట్ రోలో అనమాట. ఫస్ట్ రోలో వచ్చేసి 1 2 3 4. సో ఎన్ని రోస్ తీసుకున్నాం, 3 రోస్. 1 2 3 4. సో ఇక్కడ చూడండి ద 2D array is 1 2 3 4 1 2 3 4 1 2 3 4. సో సేమ్ యాజ్ ఇట్ గా మనం ఎలా అయితే తీసుకున్నామో 3 రోస్ 4 కాలమ్స్ వచ్చేసాయి. ఇక్కడ మనకి వాల్యూస్ కి వాల్యూకి స్పేస్ కావాలి అంటే పర్సంటైల్ డి స్పేస్ ఇవ్వండి. ఎంత స్పేస్ కావాలంటే అంత స్పేస్ అక్కడ ఇవ్వచ్చు, మీకు స్పేస్ తో వచ్చేస్తుంది. సో మళ్ళీ ఎక్స్పెక్ట్ చేసుకుందాం. ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్ 2 ఇస్తున్నాను, కాలమ్స్ వచ్చేసి 3 ఇస్తున్నాను, ఎలిమెంట్స్ 1 2 3, నెక్స్ట్ 1 2 3. సో చూడండి 2 రోస్ 3 కాలమ్స్. సో ఇలా మనకి స్పేస్ అనేది వస్తుంది. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ అరే. మిగతాది కూడా యూజర్ నుంచి ఇలా తీసుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా. సో ఇది వచ్చేసి ఫస్ట్ ప్రోగ్రామ్. నెక్స్ట్ వన్ చూద్దాము. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ సమ్ ఆఫ్ ఈవెన్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ద అరే. సో ఇందాక మనము 1D అరేలో ఈ క్వశ్చన్ చూసాం కదా, బట్ అక్కడ ఏంటంటే ఓన్లీ 1 డైమెన్షనల్ కాబట్టి సింగిల్ రో ఉంటుంది, ఆ రో నుంచి మనము తీసేసుకుంటాం. బట్ ఇక్కడ మనకు 2 డైమెన్షనల్ కదా, సో వాల్యూస్ అన్ని ఎలా ప్రింట్ చేసుకుంటామో చూద్దాము. సో ఈ క్వశ్చన్ కి ఇలా నేను ఒకటి మాత్రమే చేస్తున్నాను, రిమైనింగ్ అందులో ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో అవి కూడా 2D లో చేయడానికి ట్రై చేయండి. సో అప్పుడైతేనే మీకు ప్రాక్టీస్ అవుతుంది. ప్రోగ్రామ్ అనేది చూద్దాము. ఓకే, న్యూ ఫైల్, సోర్స్ ఫైల్, hash include stdio.h, నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్, మెయిన్ వాల్యూస్ వచ్చేసి 3 రోస్ 3 కాలమ్స్ తీసుకుంటున్నాను, 3 రోస్ 3 కాలమ్స్. నెక్స్ట్ వాల్యూస్ ఎంటర్ చేసుకుందాం, 1 2 3. నెక్స్ట్ సెకండ్ రోలో వచ్చేసి 4 5 6 7 8 9. సో ఇక్కడ ఏంటి, ఈవెన్ ఎలిమెంట్స్ మాత్రం ప్రింట్ చేసుకోవాలా. సో ఓన్లీ ఈవెన్ ఎలిమెంట్స్ కాదు, సమ్ ఆఫ్ ఈవెన్ ఎలిమెంట్స్. ఇంట్ i, j. సో 2 డైమెన్షనల్ కాబట్టి i and j రెండు డిక్లేర్ చేసుకోవాలి. రో లెంత్, కాలమ్ లెంత్ చూసుకుందాం. రో లెంత్ ఈక్వల్ టు సైజ్ ఆఫ్ a బై సైజ్ ఆఫ్ a ఆఫ్ 0.
నెక్స్ట్ కాలమ్ లెంత్ and call length equal to size of a of 0 by size of a of 0 and next 0 dimensional. Next loop concepts తీసుకుందాం. For I equal to 0, I less than equal to row length minus 1, I plus j values, j equal to 0, j less than equal to call length minus 1, j plus plus. Next ఇక్కడ వచ్చేసి ఏంటి మనకి, సో ఈవెన్ నెంబర్ ప్రింట్ అవ్వాలి. If a of I and j modulus 2 equal to 0, సో ఇక్కడ మనకు ఈవెన్ నెంబర్ అనేది ప్రింట్ అవ్వాలి. సో మనం సమ్ అనేది డిక్లేర్ చేసుకోలేదు కదా, ఇంట్ సమ్ ఈక్వల్ టు 0. సో ఇది వచ్చేసి సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ a of I and j. సో ఈ సమ్ వాల్యూ అనేది మనం ప్రింట్ చేసుకోవాలి. రెండో పర్సెంటైల్ d కామా సమ్ రన్ చేసి సేవ్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాము. అదే 2d dot c extension. Second question kada 2.6 save execute compile and run. So less than or equal to row length minus 1 minute ikkada row length undeclared row length. Okay, so ఇక్కడ వచ్చేసి మనము రో లెంత్ వచ్చేసి ఎల్ అప్పర్ కేస్ లో తీసుకున్నాం, ఇక్కడ లోవర్ కేస్ లో ఉంది ఎల్. సో ఇలా రెక్టిఫై చేసుకోవాలి. 9th దాంట్లో మనకి ఎర్రర్ ఉందని చూపించింది, సో అలా చూసుకోవాలి. సేవ్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాము. కంపైల్ అండ్ రన్. ఇక్కడ చూడండి 20 వచ్చిందా. సో 20 అంతా ఎందుకు 20 వచ్చిందంటే 1 2 3లో ఈవెన్ నెంబర్ ఏంటి 2 2 బయటికి పిక్ చేసుకుంటుంది. నెక్స్ట్ 4 5 6లో ఈవెన్ నెంబర్ 4 and 6. సో ఇక్కడ 2 + 4 6 6 + 6 12 12 + 7 8 9లో ఈవెన్ నెంబర్ ఏంటి 8. సో 12 + 8 20. సో 20 అనేది అవుట్పుట్ వచ్చేసింది. సో ఇది వచ్చేసి మనకి సమ్ ఆఫ్ ఈవెన్ ఎలిమెంట్స్. సో ఇలానే మీరు ప్రొడక్ట్ ఆఫ్ ఆడ్ ఎలిమెంట్స్, ప్రొడక్ట్ ఆఫ్ ఈవెన్ ఎలిమెంట్స్ అలా అన్ని కూడా చెక్ చేసుకోవాలి. అండ్ యూజర్ నుంచి తీసుకోవడం అలా చేస్తే ఈజీగా ఉంటుంది. సో ఇది వచ్చేసి సెకండ్ వన్. నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ క్వశ్చన్, రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ అడిషన్ ఆఫ్ మ్యాట్రిసెస్. సో ఇక్కడ ఏంటి అంటే మనము మ్యాట్రిసెస్ అడిషన్ ని ప్రింట్ చేసుకోవాలి. సో మీరు ఎన్ని రోస్ అండ్ ఎన్ని కాలమ్స్ అన్నా ఇవ్వచ్చు. ప్రోగ్రామ్ ని చూద్దాము. Take a new file, new source file, #include stdio.h. నెక్స్ట్ int main. ఇక్కడ వచ్చేసి మనము వాల్యూస్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలా. int a of 2 rows 2 columns ఇస్తున్నాను ఇక్కడ. సో ఫస్ట్ రోలో వచ్చేసి 1, 2 అండ్ నెక్స్ట్ రోలో కూడా సేమ్ 1, 2. నెక్స్ట్ ఏ వాల్యూస్ బి వాల్యూస్ ఉండాలి కదా, ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ బి వాల్యూస్ కన్స్ట్రక్ట్ చేసుకున్నాను. ఇక్కడ కూడా సేమ్ వాల్యూస్ తీసుకున్నాను. 2 2 ఈక్వల్ టు సేమ్ 1, 2 వాల్యూస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాను ఇక్కడ కూడా. నెక్స్ట్ ఇక్కడ మనకి సమ్ ఎలా తీసుకుంటాం, అడిషన్ ఆఫ్ 2 మ్యాట్రిసెస్ అంటే సమ్ ఈక్వల్ టు a + b, లేదంటే c ఈక్వల్ టు c ఆఫ్ 2 2 ఈక్వల్ టు a ఆఫ్ 2 2 b ఆఫ్ 2 2 అలా కన్స్ట్రక్ట్ చేసుకుంటాం కదా. ఇక్కడ వచ్చేసి సమ్ ఈక్వల్ టు, సో ఈక్వల్ టు కాదు 2 2. ఇక్కడ ఎన్ని తీసుకున్నారో అక్కడ కూడా లాస్ట్ ఫైనల్ గా మనకు అదే వస్తుంది కదా, 2 2 మాత్రం ఇలా కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి రో లెంత్ అండ్ కాలమ్ లెంత్ ని కూడా రిప్రజెంట్ చేసుకున్నాము. రో లెంత్ ఈక్వల్ టు సైజ్ ఆఫ్ a ఆఫ్ 0. నెక్స్ట్ కాల్ లెంత్ ఇంట్ కాల్ లెంత్ ఈక్వల్ టు సైజ్ ఆఫ్ a ఆఫ్ 0 బై సైజ్ ఆఫ్ a ఆఫ్ 0 నెక్స్ట్ 0. సో రో లెంత్ అండ్ కాలమ్ లెంత్ తీసుకున్నామా, లూప్ తీసుకున్నాం. ఫర్ I ఈక్వల్ టు 0, I లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రో లెంత్ -1, I ప్లస్ ప్లస్. నెక్స్ట్ j వాల్యూస్, j ఈక్వల్ టు 0, j లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కాల్ లెంత్. సో కాల్ లెంత్ -1, j ప్లస్ ప్లస్. సో ఇక్కడ వచ్చేసి మనకి సమ్ వాల్యూ అనేది తీసుకోవాలి. సమ్ ఆఫ్ I j ఈక్వల్ టు a ఆఫ్ ij ప్లస్ b ఆఫ్ ij. సో ఇక్కడ వచ్చేసి రిజల్టింగ్ సమ్ printf the resulting sum array is. సో దీని తర్వాత నెక్స్ట్ లైన్ లో రావడం కోసం స్లాష్ అని యూజ్ చేస్తున్నాను. ఫర్ I ఈక్వల్ టు 0, I లెస్ దాన్ ఈక్వల్ టు రో లెంత్ -1, I ప్లస్ ప్లస్. నెక్స్ట్ j వాల్యూస్ కి కూడా ఫర్ j ఈక్వల్ టు 0, j లెస్ దాన్ ఈక్వల్ టు కాల్ లెంత్ -1, j ప్లస్ ప్లస్. దీంట్లో వచ్చేసి మనము సమ్ వాల్యూ అనేది ప్రింట్ చేసుకోవాలి. printf ఆఫ్ పర్సెంటైల్ d కామా సమ్ ఆఫ్ ij. నెక్స్ట్ లైన్ కి ప్రింట్ అవ్వాలి కదా, ఒక వాల్యూ ప్రింట్ అయిపోయాక, ఒక రో ప్రింట్ అయిపోయాక /n. సో సేవ్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం. అదే 2d థర్డ్ క్వశ్చన్ కదా, .c ఎక్స్టెన్షన్ ఎగ్జిక్యూట్ కంపైల్ అండ్ రన్. సో ఇక్కడ ఏదో ఎర్రర్ వస్తుంది. I ఈక్వల్ టు 0. సో
ఐ అండ్ జే వాల్యూస్ డిక్లేర్ చేయలేదా? సో ఐ వాల్యూస్ జే వాల్యూస్ డిక్లేర్ చేసుకున్నాము. ఇంట్ ఐ కామా జే, ఎగ్జిక్యూట్ కంపైల్ అండ్ రన్. సో చూడండి 2424. సో మనకు సేమ్ వస్తుందా లేదా చూద్దాం. 2424 వచ్చింది కదా, అండ్ స్పేస్ తో రావాలి అంటే ఇక్కడ ఇట్లా ఇవ్వండి. సో కరెక్టా రాంగ్ గా చూద్దాము. సో మనం వాల్యూస్ ఏమేమి ఇచ్చాము, 1 2, నెక్స్ట్ 1 2. సో ఇది వచ్చేసి ఇది వచ్చేసి ఏదా, నెక్స్ట్ బిది కూడా 1 2 1 2 ఉంది కదా. సో సమ్ ఈక్వల్ టు a ప్లస్ బి. సో ఇది వచ్చేసి మనకి 1 1, నెక్స్ట్ 2 2. సో ఇలా కన్సిడర్ చేసుకుంటారా. సో ఇది వచ్చేసి 1 ప్లస్ 1, నెక్స్ట్ 2 2 ప్లస్ 2. నెక్స్ట్ కింది వాల్యూస్ కూడా సేమ్. ఇది వచ్చేసి ఫస్ట్ ఎలిమెంట్ కి, నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి సెకండ్ ఎలిమెంట్ కి. సో 1 ప్లస్ 1, 2 ప్లస్ 2. సో మనకు వాల్యూ ఏమొచ్చింది, 2 4 2. సో మనకు సేమ్ వచ్చిందా. సో ఇది వచ్చేసి అడిషన్ ఆఫ్ మ్యాట్రిసెస్. సో స్పేస్ వచ్చిందా లేదా చూద్దాము. ఎగ్జిక్యూట్ కంపైల్ అండ్ రన్. ఓకే, స్పేస్ తో మనకి 2424 అనేది ఫస్ట్ రో లో 24 అండ్ సెకండ్ రో లో 24 ప్రింట్ అయిపోయింది. నెక్స్ట్ ప్రోగ్రామ్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఫోర్త్ వన్, రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిసెస్. సో ఇది వచ్చేసి సేమ్ ప్రీవియస్ దానిలానే, బట్ అడిషన్ మనం ప్లస్ లో ఇంటూ కన్సిడర్ చేసుకోవాలి. సో ప్రోగ్రామ్ చూద్దాము. టైప్ ఏ న్యూ ఫైల్, సోర్స్ ఫైల్. సో సేమ్ యాజ్ దిస్ ప్రీవియస్ దానిలోనే కదా, ఇది కాపీ చేసుకున్నాను, పేస్ట్ హియర్. అండ్ ఇక్కడ వచ్చేసి డిఫరెన్స్ ఏంటి, ఇక్కడ ప్రొడక్ట్ వాల్యూ ప్రొడక్ట్. సో ఇక్కడ కూడా ప్రొడక్ట్. సో ప్రొడక్ట్ అంటే మనకి ఇంటూ కదా, ఇక్కడ ప్లస్ కాకుండా ఇంటూ. అండ్ రిజల్టింగ్ ప్రొడక్ట్ అరే ఆర్ మల్టిప్లికేషన్ అరే ఇక్కడ కూడా ప్రొడక్ట్. అండ్ లాస్ట్ ఓకే. సో ఇది వచ్చేసి మనకి మల్టిప్లికేషన్ ఆఫ్ 2 మ్యాట్రిసెస్ కి సేమ్ మనకి ఇందాకలానే అడిషన్ లానే, బట్ ఇక్కడ మనము సమ్ ప్లేస్ లో ప్రొడక్ట్ యూజ్ చేయాలి. అండ్ ఎక్కడైతే మనము అడిషన్ సింబల్ యూజ్ చేస్తామో అక్కడ మల్టిప్లికేషన్ సింబల్ అనేది యూజ్ చేసుకోవాలి. సో సేవ్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాము. అరే 2d4.c ఎక్స్టెన్షన్ సేవ్, ఎగ్జిక్యూట్ కంపైల్ అండ్ రన్. సో చూడండి 1414. సో ఇది వచ్చేసి మనకి మల్టిప్లికేషన్ ఆఫ్ 2 మ్యాట్రిసెస్ కి. నెక్స్ట్ చూద్దాము. సో ఇవి వచ్చేసి మనకి 2D అరేస్ మీద క్వశ్చన్స్. సో ఈ వీడియోలో మనం ఏమేమి నేర్చుకున్నాము, వై వి యూస్ అన్ అరే. సో అరే ఎందుకు యూజ్ చేస్తాము, నెక్స్ట్ వాట్ ఈస్ అరే, సో అరే అంటే ఏంటి, నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ అరే గురించి చూసాము. క్రియేటింగ్ అరేస్ అంటే ఎన్ని వేస్ ఉన్నాయి అరే క్రియేట్ చేయడానికి అని చూసాము. నెక్స్ట్ టైప్ ఆఫ్ అరేస్, అరే యొక్క టైప్స్. నెక్స్ట్ ప్రోగ్రామ్స్ ఆన్ 1D అరే, 1 డైమెన్షనల్ అరే మీద ప్రోగ్రామ్స్ చూసాము. అండ్ 2 డైమెన్షనల్ అరే మీద కూడా ప్రోగ్రామ్స్ అనేవి చూసాము. సో ఈ అరేస్ అనేది చాలా ఇంపార్టెంట్. స్పెసిఫిక్ గా మనము ప్రోగ్రామ్స్ 1D అరే చూసాం కదా, అవి చాలా చాలా ఇంపార్టెంట్. పొజిషన్స్ చేంజ్ చేయడము క్వశ్చన్ అనేది ఇంకా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో కూడా మనకి వచ్చింది. ఫర్ మోర్ వీడియోస్ ఆన్ సి సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.